హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో భరతుల వారు అయోధ్య నుండి నందిగ్రామానికి రాజధానిని మార్చి అక్కడ రామపాదుకలను ప్రతిష్ఠించారు. తర్వాత తన అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి క్షేమంగా ఉండాలని చెప్పి ఆయన వచ్చేంత వరకు ఆయన తాపసిలాగే ఉంటానని చెప్పి దీక్ష తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. భరతుల వారు తన అన్న క్షేమం కోసం తాపసిగా మారి నందిగ్రామం నుండే రాజ్యపాలనకి ఉత్తరాధికారిగా ఉండి విధులు నిర్వర్తించాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఇక భరతుడు ఒంటరివాడై నందిగ్రామమునందు తాపసిలాగా బ్రతుకుతూ అక్కడ ఉన్న భరత గుహ అంటే భూమికి లోపలగా ఆయన ఒక 10-12 అడుగుల మేరకు ఒక చిన్న గృహలాంటిది తవ్వుకున్నాడు అని చెప్పాను నేను. అందులో కూర్చొని ఇక నిత్యం ఆయన ప్రాణాయామంలోకి వెళ్ళి ఆ ప్రాణవాయువుని సుషుమ్నంలో నిలిపి ఆయన చాలా దీర్ఘంగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు అక్కడ ఉన్న జనాలు వచ్చి అక్కడ రాముడి యొక్క సింహాసనం ఏదైతే ఉందో ఆ అయోధ్య నగరంలో ఉండే సింహాసనం, దశరథుడు రాజదండనాన్ని చేతిలో పట్టుకొని కూర్చున్న సింహాసనం ముందుకు వచ్చి వాళ్ళు గంట మోగిస్తే ఆ పాదుకలను తీసుకొని వచ్చి భరతుడు తన నెత్తి మీద పెట్టుకొని ఆ రాజసింహాసనం మీద కూర్చొని రాముడిలాగా ఆయన తీర్పు ఇస్తాడు. ఇది ఇవాల్టి నుంచి జరిగేది. రామపాదుకలు ఆ సింహాసనాన్ని అధిష్ఠించి అక్కడ నుంచి యావద్ అయోధ్యని కౌశల నగరాన్ని ఏలటం అంటే ఏమిటంటే ఇది మళ్ళీ ఏదో ఒక ఇల్లాజికల్ విషయం ఏమీ కాదు. భరతుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు పాదుకలు సింహాసనం మీద ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఆపత్కాల ధర్మంలో కానీ పబ్లిక్ అఫైర్స్లో కానీ సివిల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎవరికైనా శిక్ష వేయాలన్నప్పుడు కానీ ఆ రాజ్యంలో ఎలాంటిదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రభువులతో మొరబెట్టుకోవటానికి రావాల్సిన ప్రజలు కానీ వచ్చినప్పుడు వాళ్ళని దగ్గరుంచుకొని శత్రుఘ్నుడు తీసుకొని వస్తాడు ఈ సింహాసనం దగ్గరికి. అప్పుడు భరతుడు వెళ్ళి ఆ పాదుకలను తన నెత్తి మీద పెట్టుకొని సింహాసనం మీద కూర్చొని రామ వాక్కుగా భరతుడు నోట్లోంచి తీర్పు వస్తుంది. కాబట్టి ఇదేమి ఎమోషనల్లో సెంటిమెంటల్లో కాదు. అందుకే ఆయన న్యాసం చేసుకున్నాడు. న్యాసం చేసుకొని ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం రాముడిది, ఈ మనసు నాది కాదు, ఈ మనసు రాముడిది. అందుకనే మనం జపం చేసే ముందు ప్రాణాయామం చేసుకొని అంగన్యాస కరన్యాసాలు చేసుకొని ధ్యాన మంత్రాన్ని పఠించి అప్పుడు దానికి జపం చేసి దానికి తగ్గ తర్పణాలు ఇస్తాం. ఇది వైదిక సంస్కృతిలో ఎవరైనా గురుముఖంగా మంత్రం తీసుకున్న వాళ్ళు దాన్ని ఆచరించే విధానం. సో అంగన్యాస కరన్యాసాల గురించి నేను గతంలో చెప్పాను. మన అంగములేవి మనవి కావు, అవన్నీ దేవతా సన్నిధానాలు. అలాగా ధ్యాన మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రాన్ని మనం మంత్ర అనుష్ఠాన దేవతను ఉపాసించటానికి ఆ మంత్రాధీన దేవతను మన హృదయంలో మనం ఆహ్వానించి ఆ హృదయంలో నిలుపుకొని అప్పుడు మన హృదయాంతర్గతంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడికి మనం లోపల అంతర్ముఖంగా జపం చేసి స్వామివారిని సేవించుకుంటాం. అందుకనే మనం బయట చేసుకునే గుళ్ళల్లో మీరు చూసే అర్చనా విధానం ఎలా ఉంటుందో మానసిక పూజ అంతర్ముఖంగా జరుగుతుంది. బహిర్గతంగా చేసే పూజ కన్నా మానసికంగా చేసే పూజ కొన్ని 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. అందుకనే తపోసాధన చెయ్యాలి, మంత్రసాధన చెయ్యాలి. మనిషిగా పుట్టిన ప్రతివాడు గురుముఖంగా మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని లోపల అనుష్ఠించాలి. కాబట్టి ఇప్పుడు రాముడే తనలోకి వచ్చి రాముడే రాజ్యాన్ని ఏలేటట్టుగా చెయ్యాలంటే భరతుడు ఎటువంటి రజోగుణము తమోగుణము లేకుండా కంప్లీట్లీ శుద్ధ సత్వగుణంలో ఉంటూ ఒక తాపసిలాగా బ్రతుకుతుంటే అప్పుడు రాముడి యొక్క ఎనర్జీ తన లోపలికి వస్తుంది అనే ఒక భావనతో చేస్తున్నాడంటే ఇక్కడ మీరు 3 విషయాలు గమనించాలి. ఏమిటంటే నేనెప్పటికీ రాముణ్ణి కాదు, అందుకనే రామచంద్రమూర్తి నన్ను ఆవహించి ఇక్కడ నుంచి రాజ్యాన్ని ఏలాలంటే నేను నా శరీరాన్ని నా మనసుని
పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ పవిత్రంగా ఉంచుకోవటం కోసమే ఈ సన్యాసము లాంటి ఒక దీక్ష, ఈ తాపసి లాంటి ఒక వ్రతం. సో, ప్రజల యొక్క యోగక్షేమాల కోసం తన మనసును, తనువును ప్యూరిటీగా ఉంచుకోవటానికి చేస్తున్నాడు. ఇది లోక కళ్యాణార్థం. ఇప్పుడు 2 ఏమిటంటే, అది ఆయన పర్సనల్. ఏమిటి? రాముడు అరణ్యాలకు వెళ్ళింది తన వల్ల. ఏంటంటే, తను కైకేయికి పుట్టటం వల్ల, కైకేయి భరతుడే పట్టాభిషిక్తుడవ్వాలి అని అడగటం వల్ల రాముడికి అలాంటి ఒక పరిస్థితి కలిగింది కాబట్టి, నా వల్ల నా పెద్దన్న కందమూల ఫలాలు తింటున్నాడు, కాళ్ళకు చెప్పులు లేకుండా దండకారణ్యంలో నడుస్తున్నాడు కాబట్టి, నా వల్ల ఆయనకి ఏ గతి పట్టిందో, నేను అలాంటి ఒక పరిస్థితినే నాకు నేను విధించుకొని, ఇది నేను వేసుకుంటున్న ఒక శిక్ష. అంటే శుద్ధ సత్వగుణంలో ఉన్నవాళ్ళు, మన వల్ల ఒకళ్ళకు అన్యాయం జరిగి వాళ్ళు ఆనందంగా లేరంటే వీళ్ళకిక్కడ నిద్ర పట్టదు. సో, భరతుడి యొక్క మనసు అలాంటిది. అది ఆయన అంతర్ముఖంగా, ఆయన మానసికంగా ఆయన తీసుకున్న నిర్ణయం. ఇక మూడవదేమిటంటే, తన అన్న మీద ప్రేమతో ఏ నందిగ్రామంలో అయితే నంది పూజ చేసి, నంది తపస్సు చేసి శివుణ్ణి మెప్పించటం వల్ల శివుడికి ప్రథమ గణుడుగా మారిపోయాడు. ప్లస్ శివుడు ఆ ప్రదేశానికి ఒక విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఏమిటంటే, ఈ ప్రదేశం నుంచి ఎవరైనా తపస్సు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసిన తపస్సు ఫలిస్తుంది, వాళ్ళ మనోకామ్యం నెరవేరుతుంది. ఇప్పుడు భరతుడి యొక్క మనోకామ్యం ఏమిటి? రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం, ఎటువంటి కష్టాలు లేకుండా బయటికి రావాలి. 2 దేవతలు ఏదైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని రక్షించడానికి రాముణ్ణి ఈ 14 సంవత్సరాల అరణ్యాలలో వదిలేయవలసినది అని విన్నపించుకున్నారో, ఆ పని సక్రమంగా జరగాలి. నా అన్న, వదిన ప్లస్ లక్ష్మణుడు ఎటువంటి కష్టము లేకుండా, ఎటువంటి బాధలు పడకుండా ఎప్పుడు విజయమునందు ఉండాలని ఆయన కంకణం కట్టుకొని దీక్ష చేస్తున్నాడు. అంటే మనం బాగుండాలని మన అమ్మగారు ఎలాగైతే పూజలు, వ్రతాలు చేస్తారో, మనం బాగుండాలని చెప్పి మన అమ్మమ్మలు మన కోసం ఉపవాసాలు ఉంటారో, అలాగ భరతుడు తన అన్నైన రామచంద్రుడి యొక్క యోగక్షేమాల కోసం ఈ తపస్సు చేస్తున్నాడు. ఇదంతా చూసుకున్న శత్రుఘ్నుడు భరతుడి దగ్గరికి వచ్చి, భరతుడికి చేజొడ్చి నమస్కరించి, భరతుడికి సాష్టాంగ నమస్కారం చేసి, తాపసిలాగా మారిపోయిన భరతుడికి ప్రదక్షిణ చేసి, భరతుడికి ఆయన చెప్పాడు, అన్నా, రామచంద్రమూర్తిని అనుగమిస్తూ లక్ష్మణుడు ఉన్నాడు, అరణ్యాల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు తాపసిలాగా మారావు కాబట్టి నీ ఉత్తరాధికారిగా నేను మారి, నేను అయోధ్యలో ఉంటూ ప్రతినిత్యము వచ్చి నీ యొక్క యోగక్షేమాలు చూచుకుంటూ, అక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ శత్రువులు వచ్చినా వాళ్ళందరినీ జయించి, నేనసలు నీకు పనే పెట్టనన్నా, అంటే నా వల్ల కాని పరిస్థితులలో మాత్రమే నీ వరకు జనాలు వస్తారు. అలా శత్రుఘ్నుడు భరతుడికి ఒక ఎడంచెయ్యిగా మారిపోయి, ఉత్తరాదిగా మారిపోయి, నా అన్న యొక్క తపోభంగం కాకుండా చూచుకునే ఒక ధర్మాన్ని, ఒక కార్యాన్ని ఆయన చేపట్టాడు. సో, ఇలా రాముణ్ణి అనుగమిస్తూ లక్ష్మణుడు భరతుణ్ణి రక్షిస్తూ, భరతుడి యొక్క యోగక్షేమములు చూసుకోవడానికి శత్రుఘ్నుడు. ఇలాంటి ఒక నలుగురు అన్నదమ్ములను చూచిన వశిష్ఠుడికి ఆయన కడుపు నిండిపోయింది. ఎందుకంటే శిష్యులు చాలా ఉత్తండపిండాలుగా తీర్చిదిద్దబడితే, అలా ఉత్తమోత్తములైన శిష్యులను చూచిన తర్వాత ఆ గురువుకి ఎక్కడి లేని ఆత్మీయత, ఎక్కడి లేని ఆనందం కలుగుతుంది. ఒక గురువుకిచ్చే గురుదక్షిణ ఏమిటంటే, మీరు ఆయనకు కొనిచ్చే ఒక వాచో, లేకపోతే ఆయనకిచ్చే డబ్బో కాదు. మీరు మంచిగా ధర్మమునందు పూనిక ఉన్నవాళ్ళై, మీరు ఆ ధర్మము మీద నిలబడితే, అది చూచిన గురువుకి శిష్యగాత్ర పరిశ్రంగ సుఖం అనేది కలుగుతుంది. పుత్రగాత్రం అంటే ఆ తల్లి తండ్రికి ఆ పుత్రుడి యొక్క కీర్తిని 10 మంది వాళ్ళు గానం చేస్తే కలిగేది పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అంటారు. గురువుకు కూడా ఉన్న ఆనందాల్లో అతి గొప్ప ఆనందం ఏమిటంటే, గురువు తన కొడుకు ప్రయోజకుడైనా అంత ఆనందపడాడంట. అంటే ఒక తండ్రి తన కొడుకు ప్రయోజకుడైతే అప్పుడు పడేది కదా పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం. అలాగే గురువు ఒకడికి తండ్రే. ఆ గురువు కొడుకు ప్రయోజకుడైనా అంత ఆనందపడ్డాడంట. కానీ
గురువు దగ్గర శిష్యరికం చేసిన శిష్యుడు గొప్పవాడైతే ఇక దానికంటే భూమి మీద గురువుకి ఆనందం అనేది మరొకటి లేదు. అలాంటిది వశిష్ఠుడు అసలు రామచంద్రమూర్తిని, లక్ష్మణుణ్ణి, అసలు భరతుణ్ణి చూచి ఆలింగనం చేసుకొని భరతుణ్ణి ముద్దాడి, నాయనా నీ నుంచి భావితరాలు త్యాగం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో నేర్చుకుంటారు. మీ కుటుంబం నుంచి అన్నదమ్ములు ఎలా బ్రతకాలో ఆ చంద్రతారార్కము నిలుస్తుంది. ఈ భూమి ఉన్నంత కాలము మీ యొక్క అన్నదమ్ముల యొక్క ఆత్మీయ అనురాగ బాంధవ్యాల గురించి నలువైపుల ఉన్నవాళ్ళు మాట్లాడతారు. ఇక ఇవన్నీ ఇలా నడుస్తుండగా లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళ, భరతుడు భార్య అయిన మాంధవి, శత్రుఘ్నుడు భార్య అయిన శృతకీర్తి ముగ్గురు కలిసి అక్కడ వాళ్ళ యొక్క అత్తలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి యొక్క యోగక్షేమాలు చూచుకుంటూ ఆడవాళ్ళందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్గా, ఎందుకంటే ఇక అయోధ్య నగరములో ఎవ్వరు కూడా లేరు. రామ, లక్ష్మణ, భరతులు ముగ్గురు లేరు, కేవలం శత్రుఘ్నుడు మాత్రమే ఉన్నాడు. సో ఈ ముగ్గురు క్షత్రియ స్త్రీలు ఒకటై అక్కడ ఉన్న ప్రజల యొక్క యోగక్షేమములను చూచుకున్నారు. ఊర్మిళ ప్రత్యేకించి కౌసల్య, సుమిత్ర, కైకేయి యొక్క అంతఃపురాలు, వాళ్ళకు కావలసిన ఫుడ్డు, వాళ్ళకు కావలసిన వైద్యం, వాళ్ళ యొక్క యోగక్షేమములను చూచుకుంటుంది. అలాంటి కొడుకులు, ఇలాంటి కోడళ్ళు. ఈ ఒక్కనాటికి మాంధవి వచ్చి భరతుణ్ణి, నేనెందుకు నీతో ఉండకూడదు, నువ్వు తాపసిలాగా మారితే మరి నన్నెవరు చూచుకుంటారని ఒక్కనాటికి అడగలేదు. ఎందుకంటే సీత యొక్క చెల్లెళ్ళే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇటు అన్నదమ్ములు ఇంత ధర్మాత్ములైతే ఆ సీతను చూచి నేర్చుకున్న ఊర్మిళ, మాంధవి, శృతకీర్తి కూడా వాళ్ళ యొక్క క్షత్రియ వీర స్త్రీల ధర్మాన్ని వాళ్ళందరూ ఆచరించారు. ఇలాగా అయోధ్యావాసులు కూడా చాలా గుండె మీద చేతులు పెట్టుకొని పడుకోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే రాముడి యొక్క పాదుకల ఆధీనంలో అయోధ్యావాసులంతా ఉన్నారనే ఒక ఘట్టాన్ని వాల్మీకి ప్రస్తావిస్తూ ఆ 14 సంవత్సరాలు భరతుడు తాపసిలాగా ఉండి రామపాదుకలు అయోధ్యను ఏలుతున్నంత కాలము అయోధ్యావాసులకు ఎటువంటి చెడు జరగలేదు అనేటట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఇదిలా అయోధ్య, కౌశలనగరం, నందిగ్రామంలో ఇలా జరుగుతూ ఉంటే ప్యారలల్లీ భరతుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చిత్రకూటంలో కొన్ని విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. ఏమిటంటే ప్రతిరోజు రామచంద్రమూర్తి పొద్దున్నే సూర్యోదయానికి ముందు వెళ్ళి ఆయన ఆ మందాకిని నదిలో స్నానం చేసి ఆయన యొక్క కాలకృత్యములన్నీ తీర్చుకొని ఆయన నిత్యనైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రియలు, ఆయన తపస్సు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆయనని అనుగమిస్తూ లక్ష్మణస్వామి వెళతాడు. అప్పుడప్పుడు సీత వెళుతుంది. సీతకు కావలసిన ఆ పతివ్రత ధర్మం, ఆ స్త్రీ ధర్మం ఏమిటో ఆమె చేస్తూ ఉంటుంది. ఇది రాముడు, లక్ష్మణుడు, సీత ఉన్న పర్ణశాల చుట్టుపక్కల ఉన్న ఆ మందాకిని నదీ ప్రాంతాల్లో వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా గడుపుతున్న రోజులలో ఆ చిత్రకూటంలో విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. ఏమిటంటే కొందరు తాపసులందరూ తపస్సు చేసుకుంటూ ఉండగా తెలియని ఒక ఆర్తితో ఒక జింకపిల్ల వస్తుంది. విపరీతంగా అరుస్తుంది. పాపం జింకపిల్లకి ఏమయ్యిందో, తను ఎందుకు బాధపడుతుందో అని తెలుసుకొని ఈ తాపసులు జింక దగ్గరికి వెళ్ళి జింకని ముట్టుకున్న మరుక్షణం జింక ఒక రాక్షసుడిలాగా మారిపోయి ఆ తాపసిని అమాంతంగా తినేస్తుంది. ఇదే కాక చిన్న పక్షుల రూపంలో ఆ ఋషులు గృహల్లో తపస్సులు చేసుకుంటుంటే ఆ పక్షులొచ్చి అక్కడ ఏడవటం మొదలు పెడతాయి. కాబట్టి ఆ ఏడుపుతో వాళ్ళ యొక్క తపస్సు భంగమయ్యి ఒక రకంగా ఎందుకు ఈ పక్షి ఏడుస్తుందో అని చెప్పి పక్షి దగ్గరికి వెళ్ళి పక్షి యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నంలో పక్షి మీద చెయ్యి వేయటంతో ఆ పక్షి ఒక భీకరమైన రాక్షసుడిలాగా మారిపోయి ఆ ఋషిని, ఆ తాపసిని తినేస్తుంది. ఇలాగా ఏ ఆకారాలలో పడితే ఆ ఆకారాలలో రాక్షసులు కామరూపాలలో మారిపోయి కొందరు చెట్లలాగా, కొందరు చెట్ల పొదలలాగా మారిపోయి ఋషుల యొక్క స్పర్శ వాళ్లకు తగలటంతో వాళ్ళు రాక్షసుల్లాగా మారిపోయి ఆ ఋషులను భీకరంగా చంపి వాళ్లను చీల్చేసి గడగడా రక్తం తాగేసి వాళ్ళ మాంసములను పచ్చిగా భక్షిస్తుంటే
చూసే తాపసులకు భయం కలగటమే కాకుండా అది చూడటానికి చాలా వికృతిగా ఉంది. అంటే వాళ్ళు ఒక రూపాన్ని గాదు, చెట్టు రూపంలో కొన్నిసార్లు, మృగం రూపంలో కొన్నిసార్లు, పక్షి రూపంలో కొన్నిసార్లు, అప్పుడప్పుడు వాళ్ళు సంధ్యావందనాది క్రియలు చెయ్యటానికి మందాకిని నదిలో వాళ్ళు దిగితే, అక్కడ ఒక చిన్న చాప పిల్లగా వచ్చి వాళ్ళ పాదాల దగ్గర తిరుగుతూ, వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ దృష్టి ఆ చాప మీదకు వెళ్ళిపోగానే, ఆ చాప లోపల నుంచి ఒక భీకరమైన అసురుడిలాగా మారిపోయి, వాళ్ళు కాళ్ళు పట్టుకొని నీళ్ళల్లోకి లాగేసి, మొత్తం ఆ నీళ్ళల్లోనే వాళ్ళ యొక్క కడుపు అది చీల్చేస్తే, బయటికి విశేషంగా రక్తం ప్రవహించి, ఆ మందాకిని నదిలో కొట్టుకు వెళ్ళిపోతుందంట. ఇలాగ రాక్షసులు పేట్రేగిపోయి ఋషులు, మునులను సంహరిస్తున్న కాలం అది. అలాగా కొన్నాళ్లుగా ఋషులు బాధపడుతున్నారు. బాధపడుతూ దిగమింగుకొని వాళ్ళు చేయవలసిన తపస్సు, వాళ్ళు చేయవలసినది చేస్తున్నారు. ఇదంతా ఏ కాలంలో జరుగుతుంది? త్రేతాయుగంలో జరుగుతుంది. నేను మీకు చెప్పాను త్రేతాయుగంలో మోక్షం అనేది యజ్ఞం వల్ల వస్తుంది అని. కాబట్టి వాళ్ళల్లో కొందరు లీడర్స్ ఉంటారు. అంటే కులపతి, అర్ధకులపతి ఇలాంటి వాళ్ళు ఉంటారు. కులపతి అంటే ఏంటంటే 10,000 మంది శిష్యులకు ఆయనే లీడర్. అంటే 10,000 మంది తాపసులు అరణ్యానికి వచ్చి చిత్రకూటంలో తపస్సు చేసుకుంటుంటే, వాళ్లకు తపస్సు ఎలా చేసుకోవాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, ఏకాగ్రతతో ఎలా మెలగాలి, వీటన్నిటికీ ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తే కులపతి అంటారు. అంటే వాళ్ళందరికీ హెడ్. ఒక్కొక్క కులపతికి 10,000 మంది శిష్యులుంటారు. ఆ చిత్రకూటంలో ఉన్న కులపతితో పాటు ఈ రాక్షసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మాకు దైవ అనుగ్రహం కావాలని చెప్పి వాళ్ళు అక్కడ యజ్ఞయాగాదులు చేస్తుంటే, ఆ యజ్ఞంలోకి పశువుల యొక్క రక్తం, వీళ్ళు చంపిన తాపసుల యొక్క రక్తం, ఆ యజ్ఞగుండం పక్కన పెట్టుకున్న నేతిని మొత్తం రాక్షసులు వచ్చేసి దాన్ని తాగేయటం, మలమూత్ర విసర్జనాలు యజ్ఞగుండాల్లో చెయ్యటం, ఎక్కడెక్కడి నుంచో కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలన్నీ తీసుకొని వచ్చి ఆ యజ్ఞగుండం చుట్టుపక్కల వేయటం, ఇలాగ విపరీతంగా బాధపెడుతున్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఎలా అయితే శ్రిద్ధాశ్రమంలో అసురులందరూ ఆ ఋషులను, మునులను బాధపెడితే విశ్వామిత్రుడు తీసుకువెళ్ళాడో రామచంద్రమూర్తిని, అలాంటి ఒక పరిస్థితి, ఇంకా అంతకంటే దారుణమైన దుర్మార్గమైన పరిస్థితి ఈ చిత్రకూటంలో నెలకొంది. ఇలా నెలకొని ఒక 15-20 రోజులు గడిచింది. ఒకానొక రోజు రామచంద్రమూర్తి మందాకిని నదీ తీరంలో సీతాసమేతంగా అక్కడ సూర్యుడికి అర్ఘ్యమిస్తుండగా, ఆ ప్రదేశానికి సాయంకాల సమయంలో ఉన్న తాపసులందరూ వచ్చి మందాకిని నది ఒడ్డునే వాళ్ళందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యమిస్తారు. జనరల్లీ రామచంద్రమూర్తి అవసరమైతే తప్ప వెళ్ళి తాపసులతో మాట్లాడడు. ఎందుకంటే తాపసులు సర్వసంగ పరిత్యాగులు. వాళ్ళకే ఎన్నో రాజ్యాలు, ఎంతో వైభోగం, ఎంతో పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నా వాళ్ళు భార్య, పిల్లలని అందరినీ వదిలేసి కేవలం అరణ్యానికి వచ్చి ముక్కు మూసుకొని ప్రాణవాయువుని సుషుమ్నంలో పెట్టి తపస్సులు చేసుకుంటూ వాళ్ళు ఎవరి పట్ల అనురాగ, ఆప్యాయత, అనుబంధాలను పెంచుకోరు. ఎందుకంటే వాటినన్నిటినీ వదిలేసి వాళ్ళు ఇక్కడ సత్తునందు న్యాసము చేయటానికి సన్యాసి వేషధారణలో, తాపసి వేషధారణలో వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అంతర్ముఖులు, ఎక్కువగా మాట్లాడరు. కేవలం వాళ్ళు శరీరాన్ని, ఈ మనసుని, ఆత్మని ఒక దగ్గర పెట్టుకోవటం కోసం కొన్ని నీళ్లు, ఎప్పుడైనా అవసరమైతే కొన్ని పళ్ళు లేదా ఆకులు లాంటివి తింటారు తప్ప, వాళ్లకు మనం చూసి ఒకళ్ళని చూసి నవ్వుకోవాలి, ఆత్మీయతతో పలకరించుకోవాలి, ఏమిటండి వాళ్ళ మీ ఇంట్లో ఏం కూర అంటే మా ఇంట్లో ఆ కూర, ఇలాంటి మాటలు మాట్లాడే మనుషులు కాదు. కానీ ఎవరితో ఎవరు మాట్లాడుకోకుండా నిరంతరము తపస్సుల్లో ఉండేవాళ్ళు ఆ రోజు రామచంద్రమూర్తి అర్ఘ్యమిస్తుంటే ఒకళ్ళ చెవులో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, రాముడి వైపు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది ఆ రోజు సాయంత్రం సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా రాముడు చూశాడు. చూడగానే రాముడు మనసులో అనిపించింది, ఏమిటి ఈ తాపసులు జనరల్లీ ఎవరితో ఎవరు మాట్లాడుకోరు, ఎప్పుడొచ్చినా వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి ఒక దృశ్యమే మీరు రిషికేశ్ పైభాగాల్లోకి వెళ్ళినట్లయితే, రుద్రప్రయాగ, దేవప్రయాగ లాంటి ప్రదేశాలలో ఎందరో తాపసులు వచ్చి పొద్దున సూర్యోదయం సమయంలో, సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో గంగానది ఒడ్డున లేదా గంగానదిలో ఒక భుజాలు వరకు మునిగి ఎవరితో ఎవరు మాట్లాడుకోకుండా దీర్ఘకాలంగా అక్కడ మౌనంగా ఉండి
వాళ్ళు అక్కడ సంధ్యావందనాది క్రియలు, మౌనవ్రతము, తపస్సు లాంటివి చేసుకొని వెళ్ళిపోతారు. నేనది ఎన్నో సార్లు చూశాను. ఈ ఉత్తరాఖండ్‌లో, ఈ గంగా ప్రవాహక ప్రాంతాలలో ఎవరు ఎవరితో మాట్లాడుకోరు. ఎందుకంటే వాళ్ళకు తపస్సు ముఖ్యం. అలాంటిది రాముడికి చాలా వింతగా అనిపించింది. ఏమిటి వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లౌకీక సమాజంలో ఏదో పుష్కరాలకెళ్ళిన వాళ్ళు ఆ స్నానాలవి చేయటానికి వెళ్తే బోలెడంత సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. "ఏరా అక్కడికి వెళ్ళొద్దు. అరే సరిగ్గా మునగరా బాబు. అరే చాపొస్తుంది. అరే కొన్ని నీళ్లు తీసుకురారా ఇంటికి తీసుకువెళ్ళాలి. పిండ ప్రదానాలవి చేయండిరా." ఎక్కడి లేని నాయిస్ అంతా వస్తుంది ఈ నదీ ప్రవాహక ప్రాంతాల్లో స్నానాలవి చేయటానికి. ఈ తాపసులు ఎలా ఉంటారంటే ఒకళ్ళకి ఒకళ్ళు డిస్టర్బెన్స్ కాకుండా కేవలం నీటి దగ్గర కూర్చొని నీటి మీద ఆచమనం చేసి, వాళ్ళు ఆచమనం చేసే విధానం కూడా చాలా వింతగా ఉంటుంది. మీరందరూ ఒక అర్ఘ్యపాత్రలో ఓం కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ మీరు ఆచమనం చేయాలంటే ఒక అర్ఘ్యపాత్ర ఉండాలి మీకు. అలా కాదు, వాళ్ళు మలాసనం లాంటి ఆసనంలో కూర్చొని అరిచెయ్యి భాగాన్ని నీటి మీద ఉంచి తీస్తే దీంట్లోపలికి ఒక బొట్టొచ్చేస్తుంది. దాంతో కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని వాళ్ళు మొత్తం న్యాసాలు చేసుకోవడం మొదలుపెడతారు. అంటే ఎటువంటి అలజడి లేకుండా. దాని తర్వాత నదికి నమస్కారం చేసి సౌండ్ రాకుండా అందులోకి దిగుతారు. అలాంటి తాపసులందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవటం, రాముడిని చూస్తూ మాట్లాడుకోవటం రాముడికి అర్థం కాల. వెళ్ళిపోయారు వీళ్ళంతా. ఆ రాత్రి రాముడు పడుకుంటున్నప్పుడు దీర్ఘంగా ఆలోచించాడు, వీళ్ళందరూ ఇవాళ ఏమిటి మాట్లాడుకున్నారు అని. మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ ఆయన సంధ్యావందనం చేయటానికి సూర్యుడు ఉదయించకముందే ఆ మందాకిని నదికి చేరుకున్నాడు. ఆయన చేరుకోకముందే ఎందరో తాపసులు బ్రహ్మముహూర్తంలో ఆ మందాకిని నదిలో స్నానం చేసి వాళ్ళందరూ ఇక్కడున్న రాళ్ల మీద, రప్పల మీద, గుట్టల మీద, చెట్ల కింద కూర్చొని వాళ్ళందరూ మౌనవ్రతంలో ఉన్నారు. వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు కదా అని చెప్పి రాముడు సూక్ష్మంగా సౌండ్ వచ్చి రాని విధంగా ఆ నది లోపలికి కాళ్ళు పెట్టి దిగి లోపలికి వెళ్ళి ఆయన ఆచమనం చేసి ఆయన కళ్ళు, చెవులు, ముక్కు మూసుకొని వాళ్ళు మునిగే విధానం కూడా, స్నానం చేసే విధానం, నదిలో మునిగే విధానం కూడా ఒక వైదిక విధానం ఉంటుంది. అలా మునిగి బయటికి లేచాడో లేదో వెనక రాముడు వెనకాలే లక్ష్మణుడు, సీత కూడా నించొని ఉన్నారు. వాళ్ళని చూశాడు. వీళ్ళు కూడా వచ్చారా, కరెక్ట్‌గా టైంకి వచ్చారని అనుకోని మళ్ళీ ముందుకు చూసేసరికి ఏ ఋషులు, మునులైతే తపస్సులు చేసుకుంటూ కళ్ళు మూసుకొని కనపడ్డారో వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరారు. ఒక దగ్గరికి చేరి రాముడిని చూసుకుంటూ ఏదో గుసగుసలు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది రాముడికి ఒక రకంగా ఒక సిగ్నల్ అనిపించింది. ఏమిటిరా నాయనా ఇది, నిన్న సాయంత్రం చూశాను, ఇవాళ పొద్దున చూశాను, ఏమి జరుగుతుంది అని చెప్పి ఆయన యొక్క నిత్య నైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రియలన్నీ పూర్తి చేసుకొని లక్ష్మణుణ్ణి, సీతని అక్కడ ఉండమని చెప్పి ఆయన ముందుకు వెళ్ళాడు. కొంచెం ఆ మందాకిని పరివాహక ప్రాంతంలో ముందుకు వెళ్ళి చూశాడు. ఇప్పుడు ఇక్కడికి రాని తాపసులు, ఋషులు ఎవరైతే ఉన్నారో రాముణ్ణి చూడగానే వాళ్ళు ఒక్కసారిగా లేచి దండం పెట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. రాముడికేం అర్థం కాలేదు. ఇన్ని రోజుల నుంచే మనం ఇక్కడ ఉంటున్నాం కానీ వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మన వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పి వచ్చి లక్ష్మణుడితోనూ, సీతతోనూ ఇది చర్చించుకున్నాడు. ఈ మధ్య నేను 2, 3 రోజులుగా చూస్తున్నాను, తాపసులు గాని, మునులు గాని మన వైపు చూచినప్పుడు వాళ్ళు నార్మల్‌గా బిహేవ్ చేయట్లేదు. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పాడు. అని చెప్పగానే లక్ష్మణుడు కూడా దీని గురించి ఆలోచించాడు. సీత కూడా దీని గురించి ఆలోచించింది. ఎవరికీ ఏం అర్థం కాలేదు. ఆ రాత్రి రాముడు పడుకున్నప్పుడు మాత్రం ఆయనకు గుండెంతా బరువెక్కినట్టు అనిపించింది. ఎందుకంటే మన యొక్క అరణ్యవాసాన్ని చేద్దామని అనుకున్నాం, మన వల్ల వీళ్ళకేమైనా ఇబ్బంది కలిగిందా? రేపటి రోజున మనందరం, మన ముగ్గురము వెళ్ళి కులపతిని అడిగి తెలుసుకుందాం. అంటే వీళ్ళందరికీ హెడ్ ఒక ఆయన ఉన్నాడు. ఆ హెడ్ కూడా అప్పుడప్పుడు మందాకిని నది దగ్గరకు వస్తుంటాడు. వీళ్ళు చూశారు కాబట్టి కులపతి గారిని అడిగి తెలుసుకుందాం అన్నాడు. దానికి లక్ష్మణుడు, సీత సరే అన్నారు. ఆ రాత్రికి వాళ్ళు విశ్రమించారు. పొద్దున్నే లెగగానే ముగ్గురు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆ ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చారు, సంధ్యావందనాది క్రియలు చేశారు. ముగ్గురు కలిసి ఆ మందాకిని నదీ ప్రవాహక ప్రాంతంలో కులపతిని వెతుక్కుంటూ వెళ్ళారు వాళ్ళు. ఇక రాముడు, సీత, లక్ష్మణుడు ఆ మందాకిని పరివాహక ప్రాంతంలో నడుచుకుంటూ కులపతి ఎక్కడ ఉన్నారో చూడటానికని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి ఒక అరణ్యం లోపల ఒక పెద్ద గుంపుగా ఉన్న ఒక తాపసులందరూ ఒక చిన్న మీటింగ్ అది పెట్టుకున్నారు.
ఆ తాపసులందరూ ఒక దగ్గరికి వచ్చారు. వాళ్ళ మధ్యలో వాళ్ళ లీడర్ అయిన కులపతి. కులపతి అనేది ఒక డెసిగ్నేషన్ అది. అంటే తాపసులు 10,000 మందికి తపస్సు నేర్పి వాళ్లకు మోక్ష సాధనను నేర్పినవాడు కులపతి. మీరు అర్థం చేసుకోవడానికి. ఒక్కసారిగా రామచంద్రమూర్తిని చూచిన ఆ కులపతి కైజోడ్చి నమస్కరించి కైదండం పెట్టాడు. కైదండం పెట్టగానే రాముడికి అర్థం కాల. అసలు ఇన్ని రోజులు కూడా వీళ్ళందరూ ఆ మందాకిని పరివాహక ప్రాంతాల్లో నడుచుకుంటూ తిరుగుతున్న ఏ తాపసి వీళ్ళ వైపుకు పెద్దగా చూచినట్లు గాని, మాట్లాడినట్లుగా గాని, వాళ్ళతో వచ్చి సంప్రదింపులు జరిపినట్లుగా గాని మనకు వాల్మీకి రామాయణం చెప్పట్లేదు. అలాంటిది ఇదంతా గడిచిన 2, 3 రోజుల్లోనే వీళ్ళ యొక్క వ్యవహార శైలంతా మారిపోయింది. కానీ కులపతే సమావేశం పెట్టటం, అక్కడికి వచ్చిన రామచంద్రమూర్తికి కైజోడ్చి నమస్కరించటం అనేది రాముడికి ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు కులపతిని అడిగారు, మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? వివరించవలసినది అన్నారు. అనగానే అలాంటిది ఏమీ లేదు అన్నాడు. అప్పుడు రాముడు, నా భార్య అంటే ఒక స్త్రీ, అక్కడ ఎవరూ స్త్రీలు లేరు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మపత్నులను వదిలేసి వారు వచ్చి ఇక్కడ తపస్సులు చేసుకుంటున్నారు. వాళ్ళకి రాగద్వేషాలుండవు, వాళ్లకు భవబాంధవ్యాలుండవు, సర్వసంగ పరిత్యాగులు, అన్ని రకాల సంఘాలను త్యజించి వచ్చిన వాళ్ళు. అలాంటిది వాళ్ళకి ఎక్కడ కూడా ఒక స్త్రీమూర్తి కనపడదు అరణ్యంలో. అందుకు ఆయన అడిగాడు, సీత వల్ల ఏమైనా జరగరాని తప్పు జరిగిందా? ఎందుకంటే తాపసుల మధ్య బ్రతుకుతున్న సీత చాలా కేర్ఫుల్గా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఎంత అవసరమైతే తప్ప ప్రకృతిలోకి వెళ్ళకూడదు. అలాంటిది సీత వల్ల ఏమైనా జరగరానిది జరిగిందా? అంటే వాళ్ళ యొక్క నియమాలకి ఏమైనా ఆటంకం కలిగిందా సీత వల్ల అని అడిగాడు. అలాంటిది ఏమీ లేదన్నాడు కులపతి. మరి లక్ష్మణుడు ఏమన్నా ప్రవర్తించరాని తీరుగా ప్రవర్తించాడా? ఆయన మీరందరూ వెళ్ళని చోటికి ఏమైనా వెళ్ళాడా? లేకపోతే మీరందరూ తపస్సులు చేసుకుంటే వచ్చి ఏదైనా ధనస్సు లాంటిది ఏమన్నా ప్రయోగించాడా? అంటే మీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సిటీలో బ్రతకాలంటే రెడ్ లైట్ దగ్గర ఆగాలి, ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు, ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. సివిక్ సెన్స్ అంటారు దాన్ని. అది అన్ఫార్చునేట్లీ ఇవాళ ఉన్న సమాజంలో బహు తక్కువ మందికి ఉంటుందన్నమాట. సమాజంలో ఉంటారు కానీ చెయ్యరాని పనులు చేస్తుంటారు. అలాంటిది రాముడు అరణ్యాలలో బ్రతికిన అనుభవం ఉన్న వ్యక్తి ఏమీ కాదు. వాళ్లకున్న నియమాలు, అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా వీళ్ళు సరిగ్గా పాటించకపోవటం వల్ల ఋషిమునులకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అనే ఒక సంగతిని నొక్కి ఒక్కాడించి మరీ అడుగుతున్నాడు కులపతి. అలాంటిది ఏమీ లేదు రామచంద్ర, అదంతా మర్చిపోని నీ దర్శన భాగ్యం కలగటమే మాకు పరమానంద భరితం. మమ్మల్ని వెతుక్కుంటూ తమరు ఇక్కడి వరకు వచ్చారు, చాలా ఆనందం అని చెప్పి రాముడిని ఒకసారి ఆలింగనం చేసి స్పర్శానందం పొందాడు. ఎందుకంటే రాముడిని ఎవరన్నా స్పర్శిస్తే చాలు వాళ్లకు ఆత్మానందం కలుగుతుంది. అలాంటిది రామచంద్రమూర్తి ఖచ్చితంగా కులపతి యొక్క చేతులు పట్టుకొని, మీరు ఏదో చెప్పట్లేదు, ఖచ్చితంగా మీ ముఖాలన్నీ కూడా వడలిపోయి ఉన్నాయి, మీకు ఏదో ఒక చింత ఉంది మీ ముఖాలలో, నాకు అది స్పష్టంగా అర్థమవుతుంది, మీ యొక్క కళ్ళల్లో మీ యొక్క హృదయాలలో నాకు అర్థమవుతుంది. కాబట్టి మా వల్ల ఇబ్బంది రానప్పుడు మరి దేనికి చింత, దేనికి సమావేశం అని అడిగాడు. అక్కడ కులపతి, సరే నాయన మీకు చెప్తున్నాం ఇప్పుడు ఏమిటంటే, మీరు అరణ్యాలలోకి వచ్చిన సంగతి ఈ దండకారణ్యంలో తిరుగుతున్న అసురులకు తెలియదు ముందు. కానీ భరతుడు ఎప్పుడైతే కొన్ని వందల ఏనుగులు, ఇంకెన్నో వందల గుర్రాలను వేసుకొని ఎంటైర్ కౌశల రాజ్యం తరలి అరణ్యం లోపలికి వచ్చింది కదా, దాన్ని బట్టి రాక్షసులందరూ ఒక మీటింగ్ చేసుకున్నారు. ఏమిటంటే, అసలు ఎవరి రామచంద్రుడు అరణ్యాలకు ఎందుకు వచ్చాడు, వస్తే వీళ్ళందరూ కూడా ఆ రాముని వెతుక్కుంటూ ఎంటైర్ ఈ సిటీలలో బ్రతికే మనుషులందరూ ఎందుకు వచ్చారు అనగానే, వాళ్ళ రాక్షసులలో పెద్దవాడైన కర, వాడు రావణాసురుడు యొక్క తమ్ముడు. రావణాసురుడు పెద్దనాన్న కొడుకని కొన్ని చోట్ల, రావణాసురుడు బాబాయ్ కొడుకని కొన్ని చోట్ల ఉంది. సో రావణాసురుడికి తమ్ముడు వరస అవుతాడు, కజిన్ బ్రదరు, ఓన్ బ్రదరు, అది తర్వాత, అది ఒక డీప్ రీసెర్చ్ టాపిక్. అలాంటి ఆ కర అనే వ్యక్తి నేతృత్వంలో రాక్షసులంతా సమావేశమైతే వాళ్ళకొక విషయం తెలిసింది, రాముడు ఇంకెవరో కాదు, ఇతకు పూర్వం తాటకును సంహరించినవాడు. సిద్ధాశ్రమమునందు సుబాహుని సంహరించి మారీచిని దండకారణ్యంలోంచి కొడితే ఎక్కడో ఆ తమిళనాడు బార్డర్లో పడ్డాడు ఆయన. ఏ రామేశ్వరము, కన్యాకుమారి, ఆ ఇండియన్ ఓషన్ పరివాహక ప్రాంతంలో పడ్డాడు. అదే కాకుండా కొన్ని వందల మంది రాక్షసులను తెగతార్చి చంపేశాడు.
అలాంటి రామచంద్రుడే ఇప్పుడు అరణ్యాల లోపలికి వచ్చాడు అనగానే అక్కడ కర అడిగాడు, ఎందుకొచ్చాడసలా? ఎప్పుడంటే విశ్వామిత్రుడు తీసుకొనొచ్చాడు. సిద్ధాశ్రమంలో యజ్ఞం జరుగుతుంది. యజ్ఞ రక్షణార్థమై తీసుకొనొచ్చాడు. ఇప్పుడెందుకు తీసుకొచ్చాడంటే, వాళ్ళకి అర్థమైందేమిటంటే, ఏదో వాళ్ళ అమ్మగారట కైకేయి అని, ఆవిడ రాముడిని అరణ్యవాసాలకి వెళ్ళి 14 సంవత్సరాలు ఉండమని చెప్పిందంట. ఆయనకి రాముడికొక తమ్ముడున్నాడంట భరతుడని. ఆయనకి పట్టాభిషేకం చెయ్యమని అడిగిందట. సో, పితృవాక్య పరిపాలనానుసారం ఆయన ఈ దండకారణ్యంలోకి వచ్చాడు. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయనని దర్శించుకోవటం కోసం సమస్త అయోధ్యావాసులందరూ తరలివచ్చారు అనేది వాళ్ళ సమావేశంలో మాట్లాడుకున్నారు. అప్పుడు కరకొకటి అర్థమైందేమిటంటే, ఇక రాముడు అరణ్యాలలో ఉంటే ఈ ఋషులు మునులను కాపాడతాడు. కాబట్టి ఇక ముందు ముందు మనకి ఆహారం అది దొరక్కపోవచ్చు అని 2 రకాలుగా, ఒకటి ఇన్‌సెక్యూరిటీతో, 2 విపరీతమైన జెలసీతో, విపరీతమైన కోపంతో, ఓహో! రాముడు వచ్చాడా మమ్మల్ని నిగ్రహించడానికి, అతనికి ఏం చెయ్యాలో మేమది చేస్తాం, ఆయన మనసు గాయపరిచే విధంగా మేము ప్రవర్తిస్తామని ఇంతకుముందు ఎప్పుడో ఒక సంవత్సరానికో 6 నెలలకో వాళ్ళు నరమాంస భక్షణ అంటే వాళ్ళకి ఆ పిట్టల్ని, తోడేళ్ళని, జింకల్ని వాటిని తిని బోరు కొట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి మా తాపసులలో ఒకడిని తీసుకొని వెళ్ళి చంపి తినేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగింది. రోజుకొకడిని చంపి తినేయటం మొదలుపెట్టారు. అది కూడా ఏ రూపాల్లో వస్తున్నారు? కామ రూపాల్లో వస్తున్నారు. చీమలుగా, దోమలుగా, తుమ్మెదలుగా, పక్షులుగా, జింకలుగా, ఆఖరికి నీళ్ళల్లో ఉన్న చేపలుగా, ముసళ్ళగా, పాములుగా, నత్తలుగా, ఏ రూపాన్ని పడితే ఆ రూపం తీసుకుంటున్నారు. ఋషులు తపస్సు చేసుకుంటే దగ్గరికి వస్తున్నారు. ఆ ఋషులలో కొంచెం ఏమైనా మమకారం కలిగి ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు పాపం బాధపడుతుందో, ఏమైనా క్షుద్బాధతో బాధపడుతుందో అని చెప్పి వెళ్ళి ఆ మృగాన్ని ముట్టుకుంటే వాళ్ళు రాక్షసుల్లా మారి తినేస్తున్నారు రామా. అదే కాదు, మేమందరము కలిసి ఇక్కడ యజ్ఞయాగాదులు చేసుకుంటే ఇక రామ నేను చెప్పలేను, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ యజ్ఞగుండాల్లో మాంసము, కొవ్వు, మలమూత్ర విసర్జనాలతో సహా మేము ఘృతం తీసుకొని వస్తే ఆవు ఘృతాన్ని ఎక్కడ పడితే అక్కడ తాగేసి, ఎక్కడ పడితే అక్కడ వాటిని దుర్వినియోగం చేసి పారబోసేసి అన్ని రకాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు. ఇక మాకు అర్థమైంది ఏంటంటే, చిత్రకూట ప్రాంతము, మందాకిని పరివాహక ప్రాంతాల్లో వారి దృష్టి చాలా ఎక్కువగా ఉంది. అంత కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు ఇక్కడికి మారిపోయింది. ఇక ఇది మాలాంటి తాపసులు ప్రశాంతంగా జపతపాలు చేసుకోవడానికి పనికిరాదు అనే సమావేశమే మేము ఇక్కడ చేసి, ఇక్కడి నుంచి మేము లోతుగా ఇంకా కింద ప్రాంతాలలో దట్టమైన దండకారణ్యాల లోపలికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక ప్రదేశం చూసుకొని మేము అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాం. అదే దీనికి సంబంధించిన మీటింగ్. సో రామచంద్ర, ఇక వీళ్ళు వాళ్ళు నోర్లు కొరుక్కున్నారు, చెవులు కొరుక్కున్నారు అంటే వాళ్ళు మీతో మాట్లాడలేక మీ యొక్క వైభవం గురించి మాట్లాడుతున్నారు. ఏమిటంటే, ఈయననే ఆ రామచంద్రుడు, ఈయనే ఆ క్షత్రియ వీరుడు, ఈయననే అరణ్యాన్ని కానీ, ఈయననే ఆ దేవతల యొక్క ధర్మాన్ని కానీ కాపాడటానికి క్షత్రియ వీరుడు ఒక 18-20 సంవత్సరాలలో ఇక్కడికి అరణ్యానికి వచ్చేసి ఆయన కూడా ఒక తాపసిలాగా బ్రతుకుతున్నాడు, ఈయనని చూడండి అని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప మీరేదో తప్పు చేశారని మీ మీద చాడీలు చెప్పుకోవట్లేదు. అలాగ మీకేమన్నా అనిపించి మీ మనసు గాయపరిచి ఉండుంటే నా ముఖం చూసి ఈ తాపసులను క్షమించవలసినది రామచంద్ర అని రాముడి యొక్క చేతులు పట్టుకున్నాడు. ఒక్కసారిగా రాముడు కన్నెరిపెక్కింది. అదేమిటది? నేను వచ్చానని ఇంకా ఎక్కువగా మిమ్మల్ని హింసించటం మొదలుపెట్టారా? ఈ ఖరా ప్లస్ అటువైపు ఉన్న రాక్షసులు, వీళ్ళ అంతు నేను చూస్తాను అని చెప్పి ఆ కులపతికి నా వల్ల మీకేమైనా అసౌకర్యం కలిగి ఉంటే నన్ను క్షమించవలసినది అన్నాడు. స్వామి, మీ నోట వెంట అలాంటి మాట రాకూడదు. ఎందుకంటే ఆ రోజు ఆకాశవాణి పలికి కిన్నర కింపురుష గాంధర్వుల దగ్గర నుంచి సిద్ధపురుషుల వరకు మాట్లాడారు. మీరంతా అవతార ప్రయోజనార్థమై వచ్చిన కారణ జన్ములు. మీ యొక్క స్పర్శ, మీ యొక్క చల్లని చూపు, మీ యొక్క దర్శనం కలిగితేనే మాకు కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినంత ఉపశమనం కలుగుతుంది, మాకంత ఆత్మానందం కలుగుతుంది. కాబట్టి తమరి తప్పేమీ లేదు అనగానే, మరి మేము కూడా మీతో రావచ్చా అని అడిగాడు రామచంద్రమూర్తి.
అనగానే, "అయ్యో! మీరది అడగాలా స్వామి? మమ్మల్ని అనుగమిస్తూ మేము ఎటువైపుకు వెళితే మీరు గూడా వచ్చి, మీరు కంకణబద్ధులై, దీక్షబద్ధులై, మీరు తాపసుల్లాగా బ్రతకటం వచ్చారు. మిమ్మల్ని రావద్దు అని అనగలిగిన వాళ్ళమా? ఈ అరణ్యానికి తమరే రాజు. మీరు ఎక్కడికి వెళ్ళమంటే మేము అక్కడికి వెళతాం. ఆ మాటికి వస్తే మీరసలు మమ్మల్ని అడగకూడదు స్వామి. మీ కనుసైగలలో బ్రతికే తాపసులం మేమన్నాడాయన. అంతే ఆ తాపసుల యొక్క ఆర్తి అర్థమయ్యింది రామచంద్రుడికి. ఇక నేను ఆ కర యొక్క అంతు చూస్తానని మనసులో అనుకున్నాడు. ఇక వీళ్ళందరినీ గూడా "ఇక మీరు బయలుదేరండి స్వామి. ఇక్కడికి ఆ భరతుడు నా మీద ప్రేమతో ఇంతమందిని తీసుకొని వచ్చాడు. దానివల్ల ఎన్నో రకాల తప్పిదాలు జరిగాయి ఇక్కడ. అందులో ఇది ఒకటి అని మీరు మమ్మల్ని మన్నించవలసినది" అని రాముడు కోరాడు. ఎందుకంటే రాముడు వల్ల చీమకు హాని జరిగినా చీమకు క్షమాపణ అడిగే అంత గొప్ప పెద్ద మనసున్నవాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాళ్ళందరూ గూడా రాముడికి కైజోడ్చి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసి తాపసులందరూ అక్కడి నుంచి దండకారణ్యం లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఇప్పుడు సీతతోనూ, లక్ష్మణుడితోనూ మాట్లాడుతూ భరతుడు ప్రేమకి ఒక హద్దు, ఆపు లేకుండా పోయింది. పాపం తాపసులందరూ ఈ దండకారణ్యం లోపల బ్రతుకుతున్నారు. అలాంటిది భరతుడు మొత్తం వందల ఏనుగులను, వేల కొద్దీ గుర్రాలను తీసుకొని వచ్చేస్తే తాపసులను కర అండ్ రాక్షసులు హింసించడం పక్కన పెడితే ఇంత ధ్వని, ఇంత సౌండు, ఇన్ని గుర్రాలు, సకిలింపులు, ఇంత ఏనుగుల యొక్క అరుపులు చూచి అసలు మన దగ్గరికే లేడ్లు అవి తిరగట్ల. ఇంతకుముందు భరతుడికి రాకముందు పర్ణశాలలో సీత ఉంటే ఆ నెమళ్ళు కురివిప్పి ఆడటము, ఆ చిన్న చిన్న పక్షుల దగ్గరికి రావటము, మంచి మంచి లేడి పిల్లలు, జింక పిల్లలు, ఇంకో ఎన్నో రకాల సాధు జీవాలు అవన్నీ రాముడి యొక్క పర్ణశాల వైపుకు వచ్చాయి. ఇవాళ ఇంత ట్రాఫిక్ చూడగానే అవన్నీ భయపడి ఇంకా లోపల అరణ్యాల్లోకి పారిపోయాయి. అవన్నీ బయటికి రావడానికి ఇంకొంత టైం పడుతుంది. అదే కాకుండా వచ్చిన గుర్రాలు, ఏనుగులంతా మలమూత్ర విసర్జనములు చేసేసాయి. అంటే ఇక్కడ ఏదో ఒక సంచారం ఉందని చెప్పి ఇప్పుడు క్రూర మృగాలొస్తున్నాయి. మామూలు సాత్వికమైన జంతువులన్నీ లోపలికి పారిపోయాయి. కాబట్టి ఈ ప్లేస్ నుంచి తాపసులందరూ లోపలికి దండకారణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి లక్ష్మణ, సీత నేనొకటి చెప్తాను. మనం ఇక్కడే ఉంటే ఇప్పుడేముంది, గుహుడి దగ్గరికెళ్తారు. గుహుడు పడవలు పెట్టి దాటిచ్చేస్తాడు. వీళ్ళందరూ ఈదుకుంటూ ఒకరోజు భరద్వాజ ముని ఋషి ఆశ్రమానికి వెళతారు. భరద్వాజ ఋషి చెప్పేస్తాడు, నేనే వెళ్ళమన్నాను వీళ్ళని. ఆ చిత్రకూట మందాకిని ప్రవాహక ప్రాంతంలో ఒక పర్ణశాల కట్టుకొని ఉంటారనగానే మళ్ళీ భరతుడికి చూడాలనిపించిన, మళ్ళీ కౌసల్యకి చూడాలనిపించిన, మళ్ళీ మన జనులకు ఎవరికన్నా చూడాలని అనిపించినా ఒక 4, 5 గుర్రాలు వేసుకొని ఇక్కడ దిగిపోతుంటారు. కాబట్టి మనం ఇన్యాక్సెసబుల్ మోడ్లో ఉండాలి. ఏమిటంటే వీళ్ళు మన దగ్గరికి రానంత దూరం మనం వెళ్ళాలి. అప్పుడే మనం మన యొక్క తపస్సు, మన యొక్క ధర్మాచరణ అంటే అరణ్యమును కాపాడే ధర్మాచరణ మనం నిర్వర్తించగలం. ఇంతింతమంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అరణ్యాలలోకి రావటం అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని సీతతోనూ, లక్ష్మణుడితోనూ ప్రస్తావించిన రామచంద్రమూర్తి యొక్క ఆలోచనా విధానానికి వాళ్ళు కూడా ఒక ఓటేసి, రామా నువ్వు చెప్పిందే రైటు, కాబట్టి మనం ఇక పర్ణశాలలో మూటా-మూళీ సర్దేసి, వాళ్ళకు మూటా లేదు, మూళీ లేదు, వాళ్ళు తెచ్చుకున్న బట్టలేమీ లేవు, వాళ్ళు కేవలం ఒంటి మీద ఒక బట్టతో వచ్చారంతే. వాళ్ళు ఇంక పర్ణశాలను డిస్మాండిల్ చేసేసి అక్కడ నుంచి ఇక మనం దండకారణ్యం లోపలికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకొని ఆ రోజు మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత ఆ మందాకిని నదీ ప్రవాహం దాటి ఆ లోపల దండకారణ్యం లోపలికి వెళుతూ, అంటే ఇవాళ చిత్రకూటం నుంచి ఇక ఆ మధ్యప్రదేశ్ చంబల్ వ్యాలీస్ అని ఉంటాయి అన్నమాట. ఆ ప్రదేశం లోపలికి వాళ్ళు ఎంటర్ అవుతూ అక్కడ అత్రి ఋషి యొక్క ఆశ్రమం ఉంది. అంటే ఈ ప్రయాగరాజ్, ఈ త్రివేణి సంగమం దగ్గర భారద్వాజ ఋషి ఆశ్రమం ఉంది. మందాకిని నది దాటి దండకారణ్యం లోపలికి వెళుతున్న దారిలో ఫస్ట్ అత్రి యొక్క ఆశ్రమం తగులుతుంది. ఒకసారిగా లక్ష్మణుడు చూపించాడు, ఇక్కడ ఏదో పెద్ద ఆశ్రమం ఉంది, ఇక్కడ కూడా ఆశ్రమవాసులు అందరూ ఉన్నారంటే రాముడు ఇది అత్రి యొక్క ఆశ్రమం అని తెలుసుకొని రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళి ఆ అత్రి ఆశ్రమంలో అడుగుపెట్టారు. అంతే ఆ అత్రి బయటికి వచ్చి ఒక పెద్ద జటాజూటం, పెద్ద గడ్డం, పండు ముసలివాళ్లాగా ఉన్నాడు అత్రి. ఎంత ముసలివాడంటే రాలిపోవటానికి సిద్ధంగా ఉన్న పండెలా ఉంటుందో అలా ఉన్నాడని చెప్తున్నారు వాల్మీకి. అంటే చర్మమంతా ముడతలు పట్టిపోయి
తెల్లటి గడ్డం, తెల్లటి కురులు. అసలు ఆ మనిషిని చూస్తుంటే ఒక తేజస్సే వృద్ధ రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడంట అత్రి. అలాంటిది అత్రి గారి కాళ్ళకు నమస్కరించిన రామచంద్రమూర్తి ఆ రాముణ్ణి చూడగానే ఆయన యొక్క త్రికాల జ్ఞాని, భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు, సప్తమహర్షులో ఒకడు అత్రి. ఆయన రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకొని, రఘుకుల తిలక, ఎంతకాలం అయిందయ్యా నీ గురించి ఎన్నో విన్నాను, ఆ సిద్ధాశ్రమాన్ని అది కాపాడిన వాడివని, ఆహాహా నా జన్మ ఎంత ధన్యం, నీ దర్శన భాగ్యం నాకు కలిగిందని చెప్పి ఆయన కూర్చోబెట్టి రాముడి యొక్క యోగక్షేమాలు, అరణ్యంలో ఎలా ఉన్నారు, అరణ్యంలో ఏం తింటున్నారు, వాళ్ళ నిత్య నైమితిక కర్మలు ఎలా ఆచరిస్తున్నారు, వాళ్ళ దైనందిన జీవితం, వాళ్ళ డైలీ లైఫ్ ఎలా నడుస్తుందో, ఇవన్నీ ప్రశ్నలు రామచంద్రమూర్తిని అడగటం మొదలుపెట్టాడు. రామచంద్రమూర్తి పక్కనే అమాయకంగా కూర్చున్న సీతామాతను చూశాడు. సీతామాతను చూడగానే ఎక్కడి లేని అనురాగ ఆప్యాయతలు కలిగాయి అత్రికి. ఇమీడియట్లీ రాముడికి చెప్తున్నాడు, నాయనా ఈ చిత్రకూటం గురించి, చిత్రకూట పరివాహక ప్రాంతాల గురించి, అసలు ఇక్కడ ఎందుకు ఇంతమంది తాపసులు ఉన్నారో తెలుసా నాయనా అంటే, ఎందుకున్నారు స్వామి అని. ఎందుకంటే చాలా సంవత్సరాల కిందట ఒక పెద్ద అకాలం వచ్చింది. అంటే ఒక పెద్ద కరువు వచ్చింది. కరువు వచ్చి 10 సంవత్సరాల పాటు రామచంద్ర చిత్రకూటంలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఒక్క వర్షపు బిందువు పడలేదు. అలాంటిది 2-3 సంవత్సరాలు బ్రతికినంత బ్రతికాయి చెట్లు. అవన్నీ కూడా నీరు లేక ఆ అరణ్యాలలో మట్టి లోపల ఉన్న నీళ్ళని తాగి తాగి బ్రతికి, దాని తర్వాత తాపసులు కూడా ఇక్కడ నీళ్లు లేక బావులు తవ్వుకొని బావుల్లో ఉన్న నీళ్లు తాగి బ్రతికి, ఇక కంప్లీట్లీ తపస్సు చేసుకోవటానికి వీల్లేని విధంగా ఈ దండకారణ్యం మారిపోయిన సందర్భంలో నేను కూడా ఆ రోజులలో మౌనధారణ ధరించి నేను తపస్సు చేసుకుంటున్నాను. అలాంటిది నాకు ఒక 3-4 సంవత్సరాలు దాటిన తర్వాత నాకే తెలిసింది, ఇక్కడ ఇక తపస్సు చేసుకోవడం చాలా కష్టం. సో బాగా శరీరాన్ని, మనసును జయించి, షడ్వర్గములను పూర్తిగా జయించి, ఇక శరీరంతో సంబంధం లేదనుకునే వాళ్ళు బ్రతకగలరు, కానీ స్టార్టింగ్ స్టేజ్లో తపస్సులు చేసేవాళ్ళు మాత్రం పడిపోవలసిన పరిస్థితి. అలా 10వ సంవత్సరం వచ్చేసరికి ఎందరో మరణించారు ఇక్కడ, వాళ్ళ తపస్సు పూర్తి చేసుకోలేక. ఎందుకంటే తపస్సులు ఈ జన్మలో పూర్తి కాకపోయినా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, మళ్ళీ ఎక్కడ ఆపేస్తే వచ్చే జన్మలో అక్కడి నుంచి మొదలు పెట్టవచ్చును అని. కానీ అకాలం అనేది మంచిది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి అని అందరూ ఆలోచిస్తూ ఉండగా, ఒకానొక సందర్భంలో నా భార్య అయిన అనసూయ నా దగ్గరికి వచ్చింది. నా పెదాలన్నీ ఎండిపోయి నేను దాహం దాహం అనటం వింది. అంతే, నా భర్తకు నీరు లేక, నీరు కొరత ఏర్పడి దాహంతో బాధపడుతున్నాడని, తను తన పాతివ్రత్యంతో వచ్చిన పుణ్యమును తను ఉపయోగించి మళ్ళీ ఇక్కడ ఒక నది ప్రవహించేలాగా చేసింది. ఆ నది పేరే నాయన మందాకిని. అనగానే రామచంద్రమూర్తి, ఓహో నేను అదే అనుకున్నాను. ఎందుకంటే త్రిపదగామిని, స్వర్గంలో మందాకినిగా ప్రవహిస్తూ భూలోకంలోకి వచ్చేసరికి గంగగా మారి మళ్ళీ పాతాళ లోకంలో భోగవతిగా ఉంటుంది. అలాంటి మందాకిని ఇక్కడెందుకుందా? అసలు మందాకిని నీళ్లు కానీ, ఆ మందాకినిలో స్నానం చేస్తే ఎంత మనసుకు హాయిగా ఉంటుందో అత్రి, నాకు ఇప్పుడు అర్థమైంది. మీ యొక్క భార్య అయిన అనసూయ గారి యొక్క పాతివ్రత్య ఫలం వల్ల వచ్చిందా ఈ నది అంటే ఖచ్చితంగా. ఎందుకంటే వెళ్ళి గంగాదేవిని ప్రార్థించటం వల్ల ఆ రోజు గంగ ప్రత్యక్షమై, అంటే ఇదంతా రామాయణ అంతర్గతం కాదు కానీ శివపురాణంలో ఉంది ఈ కథ. అనసూయ యొక్క తపస్సుకి మెచ్చి, ఆవిడ యొక్క పాతివ్రత్యానికి మెచ్చి గంగ ప్రత్యక్షమైతే, గంగని కోరింది నా భర్త ప్లస్ ఇక్కడున్న తాపసులందరూ కూడా దాహంతో బాగా బాధపడుతున్నారంటే, నీకు నేను స్పెషల్ గంగనిస్తాను. ఏ గంగని? స్వర్గలోకంలో ప్రవహిస్తున్న మందాకినినే నేను ఇక్కడ దింపుతానని మళ్ళీ ఇక్కడ జన్మించేలా చేసిన మహాపతివ్రత నా భార్య అనసూయ. అనగానే రాముడు ఎంతగానో ఆనందించి, అలాంటి ఒక మందాకిని ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి అందుకునే ఎందరో తాపసులు, ఎందరో ఋషులందరూ వచ్చి రోజూ నిత్యం ఆ మందాకిని నదిలో స్నానం చేసి వాళ్ళ యొక్క ప్రారాబ్ధ కర్మలను, వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారములను, వాళ్లకు పట్టిన పాపములనన్నిటినీ కూడా వాళ్ళిక్కడ కడుక్కుంటూ
మళ్ళీ ఇక్కడ తపోసాధన చేసి మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యం పొందే సాధన చెయ్యగలుగుతున్నారంటే అది మీ భార్య అయిన అనసూయ గొప్పతనం అని తెలుసుకొని నా మనసు ఎంతగానో ఆనందించింది అని అత్రికి చెప్పాడు రామచంద్రుడు. ఇంకా ఎవరూ చెయ్యలేని ఒక గొప్ప పని చేసింది నా భార్య అయిన అనసూయ. ఏంటంటే పగలు రాకుండా కేవలం రాత్రి మాత్రమే నడిచింది. ఎన్ని రోజులు రాత్రి నడిచిందంటే 7 రోజులు కూడా కేవలం రాత్రి మాత్రమే నడిచిందంట. అంటే సూర్యోదయం కలగకుండా కేవలం రాత్రి మాత్రమే ఉందంట. అలాంటి ఒక సమయం భూమి మీద ఏర్పడింది ఇవాల్టికి కొన్ని సంవత్సరాల ముందు. అలాంటి ఒక విషయం జరిగినప్పుడు కాస్మిక్ డిస్‌బాలెన్స్ అంటే పగలన్నాక కొన్ని గంటలుండాలి. సుమారుగా ఒక 12 గంటల సేపు సూర్యుడు ఉండాలి. పొద్దున ఒక 6 గంటల నుంచి సాయంత్రం ఒక 6 గంటల వరకు 12, 13, 14 గంటలు మాక్సిమం సూర్యుడు ఉంటాడు ఈ భూగోళంలో. ఓన్లీ ఆ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సర్కిల్స్ కాకుండా. అలాంటిది పొద్దున సూర్యుడు ఉంటేనే మనిషి యొక్క మెటబాలిజం వెళ్ళి మనిషికి ఆయురారోగ్యాలు కలగాలంటే సూర్యుడు ఉండాలి. ఆ సూర్యుడు లేని ప్రదేశంలో ఆ విపరీతమైన డల్‌నెస్ ఉంటుందన్నమాట. అంటే ఏ పని చెయ్యబుద్ధి కాదు. ఒక రకంగా కొన్ని సార్లు మనకి సూర్యుడు కనపడకుండా ఆ సూర్యుడి ఉష్ణోగ్రత తగ్గిపోయి మబ్బు మబ్బుగా ఉన్నప్పుడు మనం కూడా మబ్బు మబ్బుగా ప్రవర్తిస్తుంటాం. అలాంటిది సూర్యుడు రాకుండా 7 రోజులు 7 రాత్రులు గడిచాయి. కేవలం రాత్రుల్లాగా గడిచాయి. అలాంటి పరిస్థితుల్లో నా భార్య జోక్యం చేసుకోవటం వల్ల 7 రాత్రులు ఒకటై మళ్ళీ ఒక పగలుగా మొదలయ్యింది. అంటే ఆ 7 రోజులు గడిచినదంతా కూడా ఒక రాత్రిగా దాన్ని కుదించి దాని తర్వాత మళ్ళీ సూర్యోదయం అయ్యేలాగా చేసింది. దానికి కూడా నా భార్య విశేషమైన తన పాతివ్రత్య శక్తిని వాడే ఇదంతా చెయ్యగలిగింది. అనగానే రాముడు నిర్ఘాంతపోయాడు. 7 రాత్రులు 7 పగళ్ళు 7 రాత్రుల్లాగానే గడిస్తే వాటన్నిటినీ కలిపి ఒక రాత్రిలో కుదించడం అనేది నేనెన్నడూ జరగలేదు అని. అమ్మో! మీ భార్య చాలా గొప్ప మనిషండి. ఇలాంటి గొప్ప మనిషిని మేమెన్నడూ ఇంతకుముందు దర్శించుకోలేదు. అలాంటి ఒక గొప్ప మనిషి యొక్క దర్శన భాగ్యం మాకు కలిగేలా చెయ్యండి అని అత్రిని అడిగాడాయన. అడగగానే ఇప్పుడు ఇది రామాయణంలో లేదు గానీ ఇది మార్కండేయ పురాణం, శివపురాణం ఇత్యాది పురాణాల్లోంచి చెప్తున్నాను. అసలు 7 రాత్రులు కలిసి ఒక రాత్రైన ఘటన ఎక్కడ జరిగింది అంటే, నేను గతంలో మహాభారతం చెప్తున్నప్పుడు మీకు అనిమాండవ్యుడు అనే ఒక కథ చెప్పాను. ఎందుకంటే విదురుడుగా సాక్షాత్తు యముడే విదురుడుగా పుట్టాడు. ఈ కథ గుర్తుందా మీకు? సో ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పేస్తానది. ఆ కథ ఎక్కడ వస్తుంది, అనసూయ యొక్క గొప్పతనం ఏమిటి అనేది. ఏమిటంటే పూర్వం ఒక రాజుగారి దగ్గర ఆయన యొక్క కోశాగారంలో డబ్బులన్నీ దొంగతనం చేసిన కొందరు దొంగల ముఠా వాళ్ళు అరణ్యాలలో పరిగెడుతూ మాండవ్య ఋషి ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో ఏ చెట్టు తొరలోనో ఆ చెట్టు మీద ఆ చెట్టు తొరల పక్కన ఆ మూటలను విసిరేసి వాళ్ళు తలా ఓ చెట్టు వెనకాల ఒక పుట్ట వెనకాల ఒక తొర్ర వెనకాల దాక్కున్నారు. దాక్కుంటే రాజభటులు అందరూ వచ్చారు. దొరికిన వాడిని దొరికినట్టుగా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏవి ఈ మూటలంటే కొన్ని ఆ చెట్ల మీద చూపించారు, చెట్ల తొరల దగ్గర చూపించారు, ఆ చెట్ల మొదళ్ల దగ్గర చూపించారు. రాజభటులు అవన్నీ సేకరించిన తర్వాత ఆ తొరలో తపస్సు చేసుకుంటున్న ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కూడా ఈ దొంగల ముఠాలో ఒక భాగమే. కాకపోతే వీళ్ళందరూ భయపడుతున్నారు. వాడు నటిస్తున్నాడు ఒక యోగిలాగా ఇక్కడ. మనం వీణ్ణి కూడా అనుమానించాలని చెప్పి ఆ తపస్సు చేసుకుంటూ అంటే ఆయన వజ్రాసనంలో కూర్చొని వెన్నుముకను నిటారుగా పెట్టి ఆయన ప్రాణవాయువుని సుషుమ్నంలో పెట్టి తపస్సు చేసుకుంటున్న మాండవ్య ఋషిని కూడా ఎత్తుకొచ్చేశారు. రాజుగారు వీళ్ళందరికీ శూలదండనం అనే శిక్ష వేయించారు. శూలదండనం అంటే ఏమిటంటే పరాయి సొమ్ము కాజేయటం, జనాల యొక్క ట్యాక్స్ మనీ అంటే జనాలు వాళ్ళు కష్టం చేసి రాజుగారి కోశాగారానికి ఇచ్చిన ట్యాక్స్డ్ మనీ కానీ ఎవరన్నా దొంగతనం చేస్తే వాళ్ళు బ్రతకటానికి వీల్లేదని చెప్పి వాళ్లకు శూలదండనం వేస్తారంటే వాళ్ళ యొక్క మలద్వారంలో శూలం ఉంచితే అది దిగి వెనుముక పక్కన నుంచి దిగి వాళ్ళ సహస్రారం నుంచి బయటకు వచ్చేస్తుందన్నమాట. అదొక రకమైన క్రూసిఫికేషన్ అనుకోవచ్చు మీరు. సో అలాంటి ఒక శిక్షని అందరికీ వేస్తే అందరి మలద్వారాల్లోంచి దిగిపోయిన ఆ ఇనప రాడు వాళ్ళ యొక్క తలభాగాల్లోంచి కిందకొచ్చి వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. కానీ మాండవ్య ఋషిని ఎప్పుడైతే శూలం మీద కూర్చోబెట్టారో ఆ శూలం కింద భాగం నుంచి వెనుముక మధ్య వరకు దిగి
ఇక అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే తపస్సు చేసే వాళ్ళ శరీర భారం భూమి మీద పడదు. అంటే ధర్మమునందు పూనిక ఉన్నవాళ్ళు, తపస్సులు పూర్తిగా చేసిన వాళ్ళు భూమికి భారం అంటాం. అంటే ఏంటంటే భూమి మీద పూర్తి బరువుతో వాళ్ళు నిలబడరంట. అందుకనే ధర్మరాజు యొక్క రథం గాని, ధర్మరాజు గాని భూమికి కొంచెం పైభాగంలో నడిచేవాడు. ధార్మికులందరూ కూడా భూమికి పైన నడుస్తారు తప్ప భూమి మీద పూర్తి బరువు పెట్టి నడవరు అనేది ఒక శాస్త్రం. అలాంటిది అణిమాండవ్యుడి యొక్క తపశ్శక్తి వల్ల ఆయన ఆ తపోశక్తి శరీరంలో ఉండటం వల్ల కొంచెం మాత్రమే దిగిందది. అది రోజు రోజుకి కొంచెం లోపలికి దిగుతుంది. ఎందుకంటే వెయిట్ పడే కొద్దీ శూలం లోపలికి దిగుతుంది. అలాంటిది రాజుగారు చాలా భయపడ్డారు. ఈ వ్యక్తి నిజంగా తాపసి, ఈయనని తెచ్చుకొని మనం శూలదండనం మీద కూర్చోబెట్టి చాలా తప్పు చేశాము అని. అలాంటిది ప్రతిరోజు రాజు వచ్చి అక్కడ నిలబడి చేయి జోడించి నమస్కరించేవాడు. ఎప్పుడైనా ఈ ఋషి కళ్ళు తెరుస్తాడేమో తను చేసిన తప్పుని చెప్పి పాప ప్రాయశ్చిత్తం చేసుకుందామని. అలాంటిది 6 నెలలకో సంవత్సరానికో అణిమాండవ్యుడు కళ్ళు తెరిచి నేనెక్కడున్నానని చూస్తే శూలం అప్పటికి పూర్తిగా దిగి తన యొక్క నెక్ భాగంలో దగ్గర శూలం దిగి ఉంది. ఇమీడియట్లీ నన్ను క్షమించవలసినది, ఇలాంటి ఒక ఘటన జరిగింది. దొంగలందరూ వచ్చారు, మా సైనికులు మిమ్మల్ని తీసుకొని వచ్చారు, అందరికీ వేసినట్లే మేము కూడా శూలదండనం వేశాను, నా వల్ల చాలా తప్పు జరిగింది, నాకు ఏదైనా ఒక శిక్ష విధించవలసినది అని ప్రాధేయపడితే ఇది నీ తప్పు కాదు, శిక్షలన్నీ నిర్ణయించేది యమధర్మరాజు, కాబట్టి నేను వెళ్ళి యమధర్మరాజుతో మాట్లాడతాను. రాజా, ముందు వెల్డింగ్ మిషన్ అది తీసుకొని వచ్చి ముందు ఈ శూలాన్ని కట్ చేయమంటే ఆయన యొక్క మెడ భాగం వరకు దిగిన శూలాన్ని ఆయన వజ్రాసనంలో కూర్చుంటే కింద ఆయన యొక్క ఎక్కడి నుంచి అయితే దిగిందో అక్కడ వరకు కట్ చేసి ఆయన నిటారుగా నిలబెడితే శూలం ఆ స్పైనల్ కార్డులో ఉండిపోయింది. ఆ మాండవ్య ఋషి తర్వాత పేరు అణుమాండవ్య ఋషిగా ఆయన్ని పిలవటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక అణువు లోపల ఉండిపోయింది, ఒక ఇనుప రాడ్ లోపల ఉండిపోయింది కాబట్టి ఆయనకి అణుమాండవ్య ఋషి అని పేరు. అలాంటి అణుమాండవ్య ఋషి అసలు నాకెందుకు ఈ శిక్ష పడింది అని తెలుసుకోవడానికి ఆయన నరకద్వారాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యముణ్ణి కలుసుకున్నాడు, యముణ్ణి అడిగాడు. యముడేమని చెప్పాడంటే, చాలా చిన్న వయసులో చిన్న చిన్న తూనీగలను తీసుకొని వచ్చి లతలతోనూ చిన్న చిన్న తీగలతోనూ దాన్ని కట్టి దాన్ని హింసించావు నువ్వు, అందుకు గాను నీకు శిక్ష పడింది అన్నాడు. అంటే యముడు చాలా తెలియని వయసులో ఇచ్చిన ఒక పనికి ఇంత పెద్ద శిక్ష వేశాడు అనే ఒక బాధ కలిగింది అణిమాండవ్య ఋషికి. నిజంగా నువ్వు దానికోసమే చేసావా నాకు ఈ శిక్ష అంటే, నాకు తెలిసినంత వరకు నువ్వు చేసిన తప్పు అదే, దానికే నీకు వేశాను అన్నాడు. వేశాననగానే అసలు ఎప్పుడో నాకు ప్రజ్ఞ వికసించని సమయంలో, నా బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తి ఉన్న ఒక చిన్నతనంలో, ఏమీ తెలియని ఒక పసితనంలో నేనేదన్నా ఒక తప్పు చేసి ఉండుంటే దాన్ని మన్నించాలి. అందుకనే ధర్మశాస్త్రం ప్రకారం ప్లస్ శాస్త్రాలన్నిటి ప్రకారం కూడా ప్రజ్ఞ వికసించనంత వరకు కూడా ఒక పిల్లవాడు తప్పు చేస్తే ఆ తప్పు ఆయన ఖాతాలో వేయకూడదు. దానికి సుమారుగా 11 సంవత్సరాలు అని సమయం పెట్టారనమాట. కొందరు 13 సంవత్సరాలు అంటారు. కాబట్టి నేను ఎప్పుడు 6-7 సంవత్సరాలకు చేశాను నాయన, దీనికి ఇంత పెద్ద శిక్ష నువ్వు వేశావు, కాబట్టి అసలు నీకు మనిషి జీవితంలో ఉన్న కష్టాలు తెలియాలి. నువ్వు యముడిలాగా ఉన్నావు, నీ శరీరము మాంసపు శరీరం కాదు, నీదంతా వజ్రాయుధంలాగా ఉంటుంది. కాబట్టి నీకు మనిషి యొక్క కష్టం తెలిస్తే అప్పుడు వాడు పడుతున్న పరివేదన నీకు అర్థమైతే ఇలాంటి చిన్న చిన్న పనులకు పెద్ద పెద్ద శిక్షలు వెయ్యవు. నేను ఇప్పుడు తపోసాధన చేయాలి, నేను తపస్సు చేయాలి, లోపలే శూలాన్ని ఉంచుకొని నేను తపస్సు చేయటం ఎంత కష్టమో తెలుసా నీకు అని చెప్పి, అసలు నేను ఇంకొకసారి వజ్రాయుధంలో కూర్చోగలనా, నేను తపస్సు చేయగలనా, ఎంత పెద్ద శిక్ష వేశావు యమా, నువ్వు భూలోకంలో ఒక శూద్ర పరివారంలో జన్మించవలసినది అని శపించాడు. ఇక్కడ శూద్రం అంటే ఏమిటంటే నిత్యము కాయ కష్టం చేసి బ్రతికేవాడిలాగా నువ్వు జన్మిస్తే ఆ కష్టం యొక్క విలువ తెలిసొస్తుంది. కాబట్టి ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో చాలా శారీరక శ్రమ పడేవాళ్ళు శూద్రులు. వాళ్లే పంటలు పండించాలి, కుండలు తయారు చేయాలి, అన్ని రకాల వృత్తులు వాళ్లే కదా నడుపుతారు. కాబట్టి వాళ్ళల్లో బ్రతికితే నీకు ఇంకా మనిషి యొక్క కష్టం తెలుస్తుంది. ఆ కష్టం తెలిసిన వాడు ఇంకోసారి నువ్వు ఇలాంటి శిక్షలు వెయ్యవు అన్నాడు. కానీ అసలు నిజమేమిటంటే యముడు ఎప్పుడు కూడా ఒక ఋషి సాధనలో వేలు పెట్టడు. ఈయనకి ఎందుకు అలాంటి శిక్ష పడిందో ఇక ముందు ఈ కథ అనసూయమ్మ ద్వారా మీకు తెలుస్తుందన్నమాట. అక్కడ మహాభారతంలో ఈ కథ ఇక్కడి వరకే ఉంది. కాబట్టి ఆ యముడే విదురుడులా పుట్టాడనే సంగతి నేను చెప్పాను. అక్కడి నుంచి కథ ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు అణిమాండవ్యుడు వెళ్ళాడు.
వెళ్ళి అతనికి అర్థం కాలేదు అసలు నిజంగా నాకు ఈ శిక్షే వేశాడా? ఆ తుమ్మెద చేసినందుకే వేశాడా? ఇంత అన్యాయం యముడు చేస్తాడా? అసలు నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశానని పరిపరి విధాలుగా బాధపడుతూ ఆయన ఒక అరణ్య మార్గంలో ఎక్కడో ఒక సిటీకి, అరణ్యానికి మధ్యలో ఉండే ఒక ప్రదేశంలో ఒక చెట్టుని ఆనుకొని ఆయన తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. కొన్ని సార్లు ఆయన నిలబడలేడు. ఎందుకంటే ఆయన శరీరంలో ఇనప రాడుంది. అందుకనే ఆయన కొన్నిసార్లేంటంటే చెట్టు మీద వేలాడుతూ తపస్సు చేసేవాడంట. అంటే తన 2 చేతుల్ని చెట్టు మీద ఏలాడతీసి కళ్ళు మూసుకొని ప్రాణవాయువుతో తపస్సు చేసేవాడట. కొన్ని సార్లు ఆయన కూర్చోలేక ఆ చెట్టు యొక్క కొమ్మలను పట్టుకొని తపస్సు చేసేవాడంట. అలాగా ఆయన నిలబడటానికి, నడవడానికి చాలా కష్టంగా ఉన్న రోజులు. అలాంటి తరుణంలో అక్కడికి ఒక మహాపతివ్రతా శిరోమణి సుమతి తన భర్త అయిన కౌశికుడిని ఆవిడ యొక్క భుజాల మీద, అంటే మీరు కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్ళినప్పుడు కొన్ని పైకి వెళ్ళటానికి వాళ్ళ వెనుముకల మీద వాళ్ళు కూర్చునే ఒక చైర్ లాంటిది వేసి దాని మీద కూర్చోబెట్టి డోలీలంటారు. దాని మీద తీసుకువెళ్తారు పైకి. అలాగా ఈ ఆవిడ కూడా ఆయన కుష్టి వ్యాధిగ్రస్తుడు. చాలా క్షీణించుకుపోయాడు. శరీరమంతా కృశించుకుపోయింది. అలాంటి వ్యక్తిని దాని మీద కూర్చొని తీసుకువెళుతుందంట. అసలు ఇంతకీ ఆ వ్యక్తిని ఎందుకలా కూర్చొని తీసుకువెళుతుంది ఆవిడ? అంటే ఇది మీకు మోడ్రన్ ఆడవాళ్ళకి ఈ కథ చాలా కామెడీగా అనిపించినా, మీరందరూ పాతివ్రత్య ధర్మం అని ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఇప్పటి నుంచి చెప్తున్నది అసలు ఇప్పుడు కలియుగంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఈ కథ తెలుసుకోవాలి. అతను ఒకప్పుడు బాగా బ్రతికినవాడు. ఈమెకి రెక్క కష్టం చేసి తిండి పెట్టినవాడే. అయోగ్యుడు కాదాయన. అలాంటిది ఎప్పటినుంచైతే ఆయనకి కుష్టి వచ్చిందో, ఆ కుష్టి అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే శరీరం నుంచి మాంసం వేరయ్యి, ఆ శరీరం మీద గాయాలయ్యాయి. పుండ్లు మానక, అవి కుళ్ళి దాని లోపల వాళ్ళకి దురదలొచ్చి ఆ దురదలు గోక్కోలేక లోపలే వార్మ్స్, అంటే తెల్ల పురుగులు, కుళ్ళిపోయిన పురుగులంతా మాంసాన్ని పట్టుకొని దాన్ని భక్షిస్తూ ఉంటాయి. అంత కుష్టి అనమాట అది. నేను అందుకనే గతంలో చెప్పాను, ద్రౌపది యొక్క దీంట్లో కూడా ఆవిడ అలాంటి కుష్టి వచ్చిన భర్తని సేవిస్తూ ఉంది అని. ఇక్కడ సుమతి కూడా ఇలాంటి కుష్టి వచ్చిన భర్తని వదలకుండా నిత్యం ఈయనతోనే ఉంటే ఈయననే సేవిస్తూ ఉంది. దానితో ఏమవుతుందంటే ఇప్పుడు మీకు దురదొచ్చింది, మీరు గోక్కోలేరు. మీకు సరిగ్గా ఆకలవ్వదు. శరీరం నుంచి పుల్లటి వాసన, ఒక దుర్గంధం, మీ శరీరం నుంచి వచ్చే వాసనని మీరే భరించలేరు. అలాంటి ఒక పరిస్థితిలో ఉంటే మీకేమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎక్కడ లేని చికాకు, ఎక్కడ లేని చీదర. కొంచెం కాలు బెనికితేనే మనకు కోపాలు వచ్చేస్తుంటాయి. తలనొప్పి వస్తుంటేనే కోపాలు వచ్చి వీళ్ళ మీద వాళ్ళ మీద అరిసేస్తుంటాం. అలాంటిది భర్త యొక్క పరిస్థితిలో విపరీతంగా అరిచేవాడంట భార్యని తిట్టడం, భార్యని అరవటం, చీదరించుకోవటం. ఎందుకంటే తన బ్రతుకు తన మీదే ఒక భారంగా ఏర్పడింది. అలాగ బ్రతుకుతున్న ఒకరోజు భార్యని అడగరాని కోరిక కోరాడు. ఏంటంటే వాడు ఆ రోజు ఆ ఇంటి వాకిలిలో కూర్చొని ఉండగా రాజుగారి ముందు నాట్యం చేసిన నాట్యవతి ఆ దారి గుండా వెళ్ళగానే ఎక్కడ లేని ఆనందం కలిగింది వాడికి. అంటే మనిషి జీవితం అంత దౌర్భాగ్యమైన జీవితం. అంటే శరీరం పూర్తిగా కృషిస్తున్నప్పటికీ నేత్రానందం కలిగింది అలాంటి ఒక యవ్వనంలో ఉన్న ఒక స్త్రీని చూసి. అడగరాని కోరిక ఆ స్త్రీని అడిగాడు. అంటే ఇలాంటి కోరికలు అడిగితే అవన్నీ తీర్చేవాళ్ళు పతివ్రతలా అని మీరు మళ్ళీ కామెడీ చేయొద్దు. ఎందుకంటే ఇది మనసుతో వినండి ఈ కథ. దీని ద్వారా భగవంతుడు మనకు ఒక లెసన్ నేర్పిస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే వ్యాసుడు, వాల్మీకి క్రియేట్ చేశారు. దీని నుంచి మనకేదో నేర్పిద్దాం అనుకుంటున్నారు. వచ్చి భార్యని ఏం కోరాడంటే, నేను పొద్దునే బయట కూర్చున్నప్పుడు ఒక భోగవతిని, అంటే ఒక రాజుగారి భోగపు స్త్రీని లేదా రాజుగారి నర్తకిని చూసి నేను మనసు పారేసుకున్నాను. మళ్ళీ ఆమెని ఒకసారి నాకు చూడాలనుంది, నన్ను తీసుకువెళ్ళమని అడిగితే పాపం ఆయన యొక్క భార్య, కౌశికుడి భార్య సుమతి, అంటే ఒక భార్యని ఇలాంటి కోరిక అడిగితే చెప్పుతో కొడుతుందన్నమాట ఇవాళ రేపు భార్య. కానీ భర్తకున్న లెప్రసీ, ఆ కుష్టి, ఆయన పడుతున్న పరివేదన అవన్నీ చూసి ఈ భర్తకు మనం అసలు కుష్టివాడి పక్కకు కూడా వెళ్ళలేం మనం. ఆ కుష్టివాడితో ఎవరండి సంసారం చేసేది? భారతదేశంలో ఉన్న స్త్రీ మాత్రమే అలాంటి సంసారాలు చేయగలదు. కుష్టితో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు కనబడట్లేదు, కానీ పూర్వం మా చిన్నప్పుడు చూశాను నేను. ఉత్తర భారతంలో ప్రత్యేకించి ఎక్కువ సార్లు కుష్టితో బాధపడుతున్న వాళ్ళు చేతులకు అవి ఇవి అన్నీ కట్టేసుకొని, సాక్స్ అవి వేసుకొని, శరీరం అంతా దుర్గంధం, ఆ చర్మం అంతా ఊడిపోతుంటే వాళ్ళని
చిన్న ట్రాలీలో కూర్చోబెట్టుకొని చేత్తో ఒక చిన్న సౌండ్ చేసుకుంటూ గజగజ అని వాళ్ళు ఆ చేతులతో సౌండ్ చేసుకుంటుంటే భార్య తోపుడు బండిలో తోసుకుంటూ అడుక్కుంటూ ఉంటారు 4 వీధులలో. లేకపోతే ఈ ఎక్కువ నేను ఢిల్లీలో, కలకట్టాలో చాలాసార్లు చూశాను. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనపడేవాళ్ళు పూర్వం. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల కిందట. నాకు హైదరాబాదులో అయితే నేను చూడలేదు. అంటే భారతదేశపు స్త్రీ, ఆ వ్యక్తి ఆమెకు శారీరక సుఖం గానీ, మానసిక సుఖం గానీ, అసలు నలుగురి నుంచి ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేడు. అయినా సరే ఆ కుష్ఠోడిని సేవ చేసుకుంటూ, ముష్టెత్తుకుంటూ, వచ్చిన ముష్టితో కుష్టివాడికి భోజనం పెట్టి, ఆ కుష్టివాడి పక్కన పడుకుంటదనమాట. అలాంటిది దేశం ఈ భారతదేశం. ఇలాంటి సంస్కృతి నాకు తెలిసి ఇంకా ఏ దేశంలోనూ కనపడదు. ఎందుకంటే వేరే దేశంలో ఇలాంటి వాడిని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అలాంటిది ఈ కథ ఎప్పుడో జరుగుతుంది. అంటే కలియుగంలోనే మనం ఇలాంటి సీన్ చూస్తుంటే ఇక ఏ కృతయుగంలోనో త్రేతాయుగంలో జరుగుతున్న స్త్రీమూర్తుల గురించి మనం ఆలోచించడమే కష్టం. ఆవిడ ఏమనుకుందో, నా భర్తకు ఏ సుఖం లేదు, కేవలం ఆ నర్తకిని చూడటం వల్ల ఆయనకు ఆ మాంసపు నేత్రాలకు కొంచెం ఆహ్లాదం కలిగితే పాపం ఈయన పడుతున్న పరివేదన కొంచెం మర్చిపోతాడని అనుకుందో లేదో. అందుకనే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అని మనం అంటాం కదా. అలాగా ఒక తల్లిలాగా ఒక చిన్న పిల్లవాడు మారం చేస్తే మారాన్ని తీర్చేటట్టుగా ఈ వ్యక్తిని తను తన యొక్క భుజాల మీద ఎత్తుకొని తను ఆ నర్తకిని చూడటానికి తీసుకువెళుతుంది. అప్పటికి సంధ్యా సమయం అయిపోయింది. ఆ నర్తకి ఏమిటంటే ఊరు నుంచి కొంచెం బయట ఉండేదట. అంటే ఈ ఊరికి ఆ నర్తకి ఇంటికి మధ్యలో ఏదో చిన్న ఒక అరణ్య ప్రాంతం లాంటిది. అందులో హడావిడిగా తీసుకువెళుతుంది. అంటే తొందరగా తీసుకువెళుతుంటే ఆ వెనుముక మీద ఆ భర్తను మోయటం, ఆవిడ నడవటం. అందులో ఆ పక్కన ఒక చెట్టు పక్కన ఆయన నిలబడలేక చాలా కష్టపడి నించున్న అనుమాండవ్య ఋషికి ఈ భర్త యొక్క కాలు తగిలి ఒక్కసారిగా తపస్సు భగ్నమయ్యి, ఆయనకి ఏదన్నా చిన్న కుదుపయిందనుకో అనుమాండవ్యుడికి, ఆ ఊసాలు కదిలే అంటాం కదా, ఆ ఊసాలలో పాపం ఆయనకి పెద్ద శూలమే ఉంది. చిన్నగా ఒక జరకడిగిందంటే చాలా శరీరంలో బాధ కలుగుతుంది. అలాంటి అనుమాండవ్య ఋషికి ఈయన పాదం తగిలి ఆయన కింద పడ్డాడు. కింద పడగానే ఆయనకి ఒక్కసారిగా కింద పడ్డ బాధ ప్లస్ ఆ శూలం గుచ్చుకున్న బాధతో లేచి చూశాడు. ఆ స్త్రీమూర్తి హడావిడిగా ఈ కుష్టివాణ్ణి తీసుకొని వెళుతుంది. ఆయనకి భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు కాబట్టి ఆయన యొక్క తపోనేత్రంతో చూడగానే తుష్టుల్లాగా కనపడ్డాడు. వీడు భూమికి భారం. వీడు పూర్వజన్మలో చేసుకున్న పాపము, ఈ జన్మలో చేసుకున్న పాపంతో కుష్టితో బాధపడుతున్న వాడికి శరీరమునందు ఎటువంటి అనురక్తి లేదు అనే సంగతి తెలియాలి కదా. అది కూడా తెలియకుండా తనను తాళి కట్టిన అర్ధాంగి తనని సేవ చేస్తుంటే తనను తిడుతూ తనతో దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చి ఒక నాట్యగత్తెని, ఒక భోగపు స్త్రీని చూడాలని ఉంది అని అడిగితే ఈ స్త్రీమూర్తి భుజాల మీద ఎత్తుకొని తీసుకువెళుతుంది. వీడికంటే పేడలో పురుగైనా వీడికంటే నయమని చెప్పి, రేపొద్దున్న సూర్యోదయం చూడకుండా చచ్చిపోతావురా అదముడా అని శపించేశాడు. శపించగానే ఒక్కసారిగా ఆవిడ చెవున పడింది సుమతి. వెనక్కి తిరిగింది. అనిమాండవ్యుడి దగ్గరికి వెళ్ళింది. అనిమాండవ్య ఋషిని అడిగింది, మీరు ఏమని క్షపించారు అని. అంటే ఏమీ లేదమ్మా, ఇలాంటి చీడపురుగులు బ్రతికితే అంత, బ్రతక్కపోతే అంత, ఇంత గాయపడి శరీరం అంతా కూడా దుర్గంధం గారుతూ ఆ మాంసం అంతా కింద పడిపోతుంటే వాడికి వేరే ఆడదాన్ని చూడాలన్న కోరిక పుట్టింది చూడు, ఇలాంటి అదముడు, వీడి వల్ల ఏమి సుఖపడతావు నువ్వు, అందులోనూ నిన్నెంత బాధ పెడుతున్నాడమ్మా, నిన్ను తిట్టి వాడు ఇరిటేషన్ ఫీల్ అయ్యి, అలాంటిది వచ్చి ఒక స్త్రీని, ఇంకొక ఆడదాన్ని ఇలాంటి కోరిక కోరచ్చా? అది కాకుండా వీడు వెనకా ముందు చూసుకోకుండా నువ్వు వెళుతున్నావు, వీడు కాలు తగిలి నేను కింద పడ్డాను, ఒక ఋషిని, నా శరీరంలో కూడా ఒక శూలం ఉందమ్మా, నన్ను బాధ పెట్టాడు, నిన్ను బాధ పెడుతున్నాడు, ఇలాంటి వాడు బ్రతికి మాత్రం ప్రయోజనం ఏమిటి, రేపు పొద్దునకు వీడు మరణిస్తాడమ్మా, అప్పుడు నీకు ఎటువంటి బాధ ఉండదు. పొద్దున లెగ్గానే ఆ కుళ్ళు కంపు, ఆ శరీరం, దానికి డ్రెస్సింగ్లు వేయటం, దాని మీద ఆ రోజుల్లో ఏదో ఒక ఆ లెపరసీ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లు అవి ఇవ్వటం, అవన్నీ నీకు తప్పుతాయి. ఇలాంటి చీడపురుగు ఉంటే మాత్రం ఏమిటి, నష్టపోతే మాత్రం ఏమిటి, నేను శపించేశాను తల్లి, నువ్వు చల్లగా ఉండమన్నాడు. ఇది అనసూయ పాతివ్రత్య ధర్మాన్ని చెప్పే కథ. కానీ అంతకంటే పెద్ద కథ ఏంటంటే అసలు స్వధర్మం అంటే ఏంటో తెలిసే కథ.
ఎందుకంటే మీరు మళ్ళీ ఆలోచించండి. ఏంటి చిన్న చిన్న శిక్షలు యముడి లాంటివి వెయ్యడే అని. ఏంటంటే అనిమాండవ్య ఋషి సాధనా లోపం ఉంది. ఆయన చెయ్యాల్సిన అంటే ప్రతి వ్యక్తికి ఒక తారతమ్యం ఉంటుంది. తారతమ్యం అంటే ఏంటంటే మీ దగ్గర లోటా ఉందనుకోండి, లోటాలో నీళ్ళొస్తాయి. జగ్గుంటే జగ్గులో నీళ్ళొస్తాయి. బిందుంటే బిందెలో నీళ్ళొస్తాయి. డ్రమ్ముంటే డ్రమ్ములో నీళ్ళొస్తాయి. మీరు శివుడు లాంటి పెద్ద గొప్ప వ్యక్తి అయితే సాక్షాత్తు గంగనే జటాజూటంలో పెట్టేసుకోగలడు. వామనుడు లాంటి వాడైతే పెద్ద కమండలంలో మొత్తం యావత్ సృష్టినే పెట్టేసుకోగలడు. అది తారతమ్యం అంటే, పాత్రత అంటారు దీన్ని. అంటే ఎవడు పుణ్యం ఎంతో, ఎవడు సాధన ఎంతో మనం నిర్ణయించలేము, అది పరమాత్మ నిర్ణయిస్తాడు. కాబట్టి అనిమాండవ్య ఋషి సేమ్ విశ్వామిత్రుడు లాగా వశిష్ఠుడు అయిపోవాలని వశిష్ఠుడు చేసే సాధన చేస్తున్నాడే తప్ప వాడికంటూ ఒక సాధన ప్రిస్క్రైబ్ చేయబడి ఉంది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మీకో మందు రాస్తాడు, మీ తర్వాత వచ్చిన వాడికో మందు రాస్తాడు, వేరే వాడికో మందు రాస్తాడు. లౌకిక ఉపమానం చెప్తున్నాను. అలా ప్రతి వ్యక్తి ఏ సాధన చేయాలి, ఎంత సాధన చేయాలి, వాడికంటూ నిర్దిష్టమైన సాధన ఏదైనా ఉందా అని గురుముఖంగా తెలుసుకొని ఆ సాధన చేస్తేనే వాడు మోక్షయోగ్యుడవుతాడు. అనిమాండవ్య ఋషి ఆయన పాత్రతకు మించిన సాధన చేస్తున్నాడు. అందుకు భగవంతుడు జోక్యం చేసుకున్నాడు ఈ కథ ద్వారా అని ఇప్పుడు హనుమాండవ్యుడికి చెప్పాలి. అసలు నీకు శూలం ఎందుకు వేసాం అంటే నువ్వు చేస్తున్న సాధన కరెక్టో కాదో, అసలు అది కరెక్ట్ డైరెక్షన్లో వెళుతుందో, నువ్వు వారణాసికి వెళదామని నువ్వేమన్నా దేహరాదూన్ ట్రైన్ ఎక్కావో ఏమో, ఇవన్నీ చెప్పేది ఎవరు? మన సాధన అంటే ఒకటి ఇంద్రుడు, ఒకటి శ్రీమన్నారాయణుడు. అందుకనే యముడెప్పుడూ జోక్యం చేసుకోడు. ఇది మా గురువుగారు చెప్పారు నాకు ఈ కథ. సో అసలు అలాంటి అనిమాండవ్య ఋషి ఏమనుకున్నాడు, నేను నార్మల్ గృహస్థ జీవితంలో ఉన్న ఒక స్త్రీ కంటే, ఒక లెప్రసీ వచ్చిన ఒక పరమ నీచుడి కంటే అందరికంటే నేను గొప్పవాడిని ఆయన అనుకుంటున్నాడు. సాధన వల్ల ఒక రకమైన గర్వం వస్తుంది, సాత్విక గర్వం. అందుకునే ఆ గర్వానికి వెళ్ళి ఆయన సాక్షాత్తు యమధర్మరాజునే క్షపించి వచ్చినవాడు. అలాంటిది ఇప్పుడు ఆ ఆడమనిషి నీకు నా భర్త వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే భర్తను మోసుకెళ్తుంది, నేను చీకట్లో నించున్నావు, నువ్వు నాకు కనబడలేదు, నువ్వు నాకు కనబడి ఉండుంటే ఖచ్చితంగా నువ్వు మునివి కాబట్టి నేను ఖచ్చితంగా జరిగి వెళ్ళేదాన్ని. కాబట్టి తెలియక చేసిన తప్పుకి నువ్వింత పెద్ద శిక్ష వేస్తావా? నువ్వేమి సాధువయ్యా, నీ క్రోధాన్ని నీ అదుపులో పెట్టుకోలేని వాడివి. నా భర్త యొక్క కాలో శరీరము తగిలి నువ్వు కిందపడి ఊసాలు కదిలితే ఆ పరివేదన్ని కూడా నువ్వు భరించలేని వాడివి. ఒక్క క్షణం నా భర్త రేపు సూర్యోదయానికి మరణిస్తావు అని చెప్పి శపించావు. వెనక ముందు ఏమైనా ఆలోచించావా ఇలాంటి ఒక శాపం ఇచ్చేటట్టని ఆయనని ఆగ్రహించింది. ఒక గృహస్థాశ్రమంలో ఉన్న ఒక కామన్ స్త్రీ ఆయన్ని తిట్టింది హనుమాండవ్య ఋషిని. హనుమాండవ్య ఋషికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. భూలోకంలో తపస్సు చేసుకుంటున్న నేను వెళ్ళి యముని తిట్టాను. నీకేమన్నా, నువ్వేమన్నా మంచి మనిషివేనా? నువ్వు చిన్నపిల్లలుగా నేనేదో తూనీగలతో ఆడుకుంటుంటే నువ్వు దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తావా? నువ్వు నీకు అసలు పెద్దగా హెచ్చుతగువులు తెలుసా? అసలు జనాల యొక్క బాధలు తెలుసా నీకని చెప్పి ఆయన శపించొచ్చాడు. సేమ్ కథ రిపీట్ అయినట్టు అనిపించింది ఆయనకి. ఇలా మనం ఒకళ్ళని తిట్టాం, ఒక నార్మల్ ఒక స్త్రీ మనల్ని తిట్టిందే, ఏమిటిది అని ఆయన ముక్కున వేలేసుకున్నాడు. వేలేసుకొని, సరే అమ్మా, నేను పరివేదను భరించలేక నిన్ను తిట్టాను, కానీ వీడి వల్ల ఏమిటమ్మా ప్రయోజనం? శరీరం నుంచి దుర్గంధం, నిన్ను తిడుతున్నాడు, చికాకు పడుతున్నాడు, నాకంతా దివ్యదృష్టి ఉందమ్మా, నాకు కనబడింది. అలాంటిది నీ ద్వారా మోయించుకొని, అంటే నీ భుజం మీద ఎక్కి ఇంకొక స్త్రీని చూడటానికి వెళుతున్నాడు. ఇదేం ధర్మం మనమా? ఇది అధర్మం కాదు, ఇది పరమ నీచుడు కాదు వీడని. ఇంకొక్కసారి నా భర్తను ఒక మాట అంటే నువ్వు ఋషివని కూడా చూడను నేను. నిన్ను తిట్టాడా? నన్ను కదా తిడుతున్నాడు. ఆ కుష్టి వ్యాధి నువ్వు భరిస్తున్నావా? నేను కదా భరిస్తున్నాను. నీకేమన్నా కంపు కొడుతుందా? అరే, నా భర్త శరీరం తగిలి కింద పడితేనే నువ్వు తట్టుకోలేక శపించిన వాడివి నువ్వు. అలాంటిది నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? బాధపడేది నేను అనగానే హనుమాండవ్యుడేమనుకున్నాడంటే, పాపం భార్య సెంటిమెంటల్, భర్తను అలా శపించేసరికి తట్టుకోలేకపోయిందే అని ఆమెని ఒక కూతురుగా పోల్చి, అమ్మా నువ్వు ఏమీ బాధపడద్దు, ఇలాంటి నీచుడు వదిలేస్తే నీ జీవితంలోకి వెళ్తే నువ్వు ఖచ్చితంగా సుఖపడతావమ్మా. నేను ఋషిని, నేను నిజంగా ఏదో నేను కింద పడ్డాను, నా ఊసాలు కదిలే, లోపల శూలం కదిలింది, నాకు శారీరకంగా దుఃఖం వచ్చిందని మాత్రం శపించలేదమ్మా.
నువ్వు పడుతున్న బాధ కూడా చూచి వీడడిగిన కోరిక చూచి నాకు వీడి మీద అసహ్యం కలిగి నేను శపించాను తల్లి అన్నాడు. అంటే బిడ్డలాంటి దానివమ్మా నువ్వు అని. ఏమని శపించావు మళ్ళీ చెప్పు అంది. రేపొద్దున సూర్యోదయానికి వీడు ఉండడు, వీడు మరణిస్తాడని శపించానమ్మా అన్నాడు. రేపొద్దున సూర్యోదయానికి నా భర్త ఉండకపోతే సూర్యుడే రాకుండా ఉండుగాక అని చెప్పి తను గాల్లోకి చూచి సమస్త దేవతలను ప్రార్థించి నేనే పతివ్రతనైతే రేపొద్దున సూర్యోదయం రాకూడదు, నా భర్త శరీరం విడిచిపెట్టకూడదు, ఇది నా ఆన అని ఆమె దిక్పాలకుల దగ్గర నుంచి ఇంద్రచంద్రాదుల దగ్గర నుంచి సూర్యుడు వరకు ఆమె ఒక ఆదేశం ఇచ్చినట్టు ఇచ్చేసింది. నవ్వుకున్నాడు అనిమాండవ్యుడు. ఏదో పాపం సెంటిమెంటల్ ఆమా, ఇలాంటివి ఏమైనా మామూలుగా కూడా జరుగుతాయి కదా, ఏ పోలీసు వాళ్ళు భర్తను కొడితే నాశనమైపోతావురా నువ్వు, నాశనమైపోతావని మట్టి అది ఇసిరేస్తుంటారు కదా పాపం. పల్లెటూరులో ఉన్న వాళ్ళు స్త్రీ హృదయాలు పాపం చాలా నిష్కల్మషం లేనివండి అవన్నీ. అలాంటిది అనుకున్నాడే తప్ప దీని వెనకాల పెద్ద అంతరార్థం ఉందనుకోలేదు ఆయన. దాని తర్వాత ఆ భర్త యొక్క దేహాన్ని అక్కడ పెట్టి, ఆ అనిమాండవ్య ఋషి ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పెట్టి అక్కడ కూర్చుండిపోయింది ఆవిడ. కూర్చుండిపోతే ఆయన కూడా ఏమో లేచి వెళ్ళిపోతుందిలే, ఏముంది రాత్రి కూర్చుంది, పొద్దున అవ్వగానే సూర్యుడు వస్తాడు లేచి వెళ్ళిపోతుందని ఆయన కూడా ఆయన తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. అనవసరంగా ఏమిట్రా నాయన ఇది, నా పరిస్థితి ఏమైపోయిందో చూడు, ఒకసారి శూలం గుచ్చుకుంది నా దాంట్లో, ఎవరెవరో వచ్చి నన్ను తిడుతున్నారేమిట్రా బాబు. కేవలం అంటే ఆయన మనసులో స్త్రీ అంటే ఆమె ఒక అజ్ఞానంతో ఉన్నది, ఒక చిన్నపిల్లతో సమానం అనుకున్నాడు ఆయన. తపస్సు చేసుకుంటున్నాడు, తపోనిద్రలోకి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఉంటే కొన్ని గంటల పాటు గడిచిపోయినట్టుంది, సూర్యుడు రావట్లా. కరెక్ట్గా ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని చూడగానే పొద్దున్న 10-11 అయింది. అంటే అప్పట్లో గడియారాలు అవి లేవేమో. 10-11 అయితే సూర్యుడు రాకపోవడం ఏమిటి, ఆయనకేం అర్థం కాల. ఒక్కసారిగా వచ్చి ఈమెను చూశాడు, ఏమీ లేదు. ఆ పతికి మళ్ళీ భోజనం తినిపించుకుంది, పతికి వచ్చిన గాయాలన్నీ తుడుచుకుంది, పతికి మొత్తం అవన్నీ చేసింది. పతి కూడా విన్నాడు కదా, మీకేమీ బాధ లేదండి, సూర్యుడు ఒక్కనాటికి రాడు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని భర్తను ఓదారుస్తూ భర్తకు బయట నుంచి నీళ్లు తీసుకొచ్చిస్తుంది, ఆ పళ్ళు అవి కోసి పెడుతుంది, భర్త యొక్క అన్ని రకాల సేవలు చేస్తుంది. ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, కేవలం ఒక చిన్న ఇంటి ఆడది, ఒక గృహస్థ స్త్రీ, ఆమె తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి దేవతలకు దిక్పాలకులను ఆదేశిస్తే సూర్యుడు రాడా అంటే లోక ధర్మం మారిపోతుందా? ఆయనకేం అర్థం కాల. అలా నిర్ఘాంతపోయి చూశాడు ఆమెని చూడగానే, పోయి స్వామి నువ్వు ముక్కు మూసుకొని తపస్సు చేసుకో, ఒక్కనాటికి సూర్యుడు రాడని చెప్పింది. ఆయనకు అర్థం కాల. 1 నిమిషం ఆయన అంతర్ముఖంగా వెళ్ళి చూశాడు, వచ్చినామేమన్నా దేవతా స్వరూపమా, నన్ను కానీ టెస్ట్ చేయడానికి వచ్చిందా, అలా ఎలా జరుగుతుంది? ఒక స్త్రీ, ఒక నార్మల్ స్త్రీ, ఎటువంటి తపస్సు చేయని ఒక స్త్రీ లోకాన్ని కంట్రోల్ చేయగలదా, సూర్యచంద్రుల్ని కంట్రోల్ చేయగలదా, దేవతల్ని కంట్రోల్ చేయగలదా? అర్థం కాల. 6 రోజులు గడిచాయి. ఆయనలో అర్థమైంది ఏంటంటే, ఏ ఆశ్రమంలో ఉన్నామన్నది కాదు, స్వధర్మం అనేది అన్నిటికంటే ముఖ్యం. ఒక ఆడదాని యొక్క స్వధర్మం ఏమిటంటే, పతి యొక్క యోగక్షేమాలను మించిన స్వధర్మం ఇంకొకటి లేదు అని అనిమాండవ్యుడు తన జీవితంలో ఒక పెద్ద లెసన్ తెలుసుకున్నాడు. ఆయన గర్వం తగ్గటమే కాకుండా సాధనంటే ఏంటో ఆయనకి తెలిసొచ్చేలా చేసింది ఈ కథ. ఇది సాధనకు ఒక కథ, పాతివ్రత్యానికి ఇంకొక కథ. ఆయనకు అర్థమైంది, తారతమ్యంలో నేను ఎంత తపస్సు చేసుకొని నేను నరకానికి వెళ్ళి యముణ్ణే నేను శపించినా నేను ఈమెకి కిందనే, అంటే నేను ఈ గృహస్థ స్త్రీ, పతివ్రత స్త్రీ కిందనే, నా లెవెల్ అంతే, నేను ఆమెకంటే కిందదని అర్థం చేసుకొని, అమ్మా నేను అనవసరంగా పెట్టరాని చోట వేలు పెట్టాను, చెయ్యరాని తప్పు చేశాను, నన్ను క్షమించవలసినదని చెప్పి సుమతిని ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు నాకు ఒక గురువులాగా కనిపిస్తున్నావు, ఎందుకంటే నీ వల్ల నా జీవితంలో నేను సాధనలో ఏ తప్పు చేశాను, నేను ఎందుకు నా ఒంట్లో శూలం దిగింది, నేను నిన్ను శపించడం వల్ల నా తపోశక్తి, నీ భర్తను శపించడం వల్ల నా తపోశక్తి తగ్గి నేను చేస్తున్న తప్పేమిటో నేను తెలుసుకున్నాను తల్లి, నేను నా సాధనని ఇంప్రూవ్ చేసుకొని నేను మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పాడు
అది అనిమాండవ్య ఋషి యొక్క జీవితం. సాధన ఎవరికి ఏ సాధనో గురువు దగ్గర అర్థం చేసుకొని ఆ రకమైన సాధన చెయ్యాలి తప్ప, ప్లస్ ఆ సాధన ఎవరి సాధన పడితే వాళ్ళ సాధన చేస్తే విశ్వామిత్రుడికి వచ్చినట్టే గర్వం వస్తుంది తప్ప మీకే మేలు జరగదు. మీ షడ్వర్గాలను మీరు జయించరు. అందుకు గాను యముడు ఇది అర్థం కావటం కోసం ఆయనకి ఆ మాట చెప్పాడు. అందుకే చెప్పాను నేను, సాధనకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇంద్రుడు అనేవాడు సినిమా వాళ్ళు చూపించినట్లుగా ఒక చిన్న వ్యక్తి కాదు. ఇంద్రుడు సరి చేయకపోతే నారాయణుడే దిగి వచ్చి సరి చేస్తాడు. అలాంటి అనిమాండవ్య ఋషికి ఈ విషయం అర్థమయ్యేలాగా సుమతి క్యారెక్టరు ఈ కథ ద్వారా చెప్తున్నారు. ఇంతకంటే పెద్ద కథ ఏమిటంటే, ఇప్పుడు దేవతలందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. ఋషేమో శాపం ఇచ్చేశాడు, సూర్యుడేమో రాడు. సూర్యుడు వస్తే భర్త చచ్చిపోతాడు. ఎలాగా అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళి అనసూయమ్మని ప్రార్థిస్తే అనసూయ సుమతి దగ్గరికి వచ్చి ఆమె యొక్క పాతివ్రత్యానికి, ఆమె యొక్క నిర్మల స్వభావం, అంటే ఆమెకి ఒక ప్రపంచం తెలియదు. తన భర్త కుష్ఠిరోగి, కర్మ వల్ల ఆయన కుష్ఠిరోగంతో బాధపడుతున్నాడు. భగవంతుడు నాకు ఈయనతో పెళ్లి చేశాడు. వయసులో అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగానే అనుభవించాం. భర్తకు బాలేనప్పుడు నేను తప్ప ఎవరు చూస్తారు? మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనం కన్న పిల్లలు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒక భార్యే చివరి క్షణాల వరకు ఆ భర్తని అనుగమిస్తూ భర్తకు సేవ చేస్తూ ఉంటుంది. అలాంటి పతివ్రత శిరోమణిలో ప్రథమ కక్షలోకి వస్తుంది సుమతి. అందుకునే వచ్చిన ఆ అనసూయమ్మ ఎంతగానో ఆనందపడి సుమతిని కౌగిలించుకొని ఆవిడ చెప్పిందనమాట, అమ్మా నీ పాతివ్రత్యం నాకు అర్థమైంది. నువ్వు తేజో తపోశక్తులు ఎంతమంది కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా నీ అంత పుణ్యం రాదు ఈ పాతివ్రత్యం వల్ల. కాబట్టి నువ్వు ఒక్కసారి అష్టదిక్పాలకులకు, సూర్యచంద్రాదులకు, ఇంద్రుడికి అందరికీ ప్రార్థన చేసి సూర్యోదయం అవ్వంటే సూర్యోదయం అవుతుంది. అయిన మరుక్షణం నీ భర్త చచ్చిపోతాడు. నేను నా తపోశక్తితో నీ భర్తను నేను బ్రతికిస్తాను. ఎందుకంటే సూర్యుడు రాకపోతే లోకధర్మం జరగదు, సృష్టి ధర్మం జరగదు. కాబట్టి దయచేసి నువ్వు సూర్యుడు వచ్చేటట్టుగా ప్రార్థన చెయ్యమని తను ప్రార్థన చేసిన తర్వాత 7 రాత్రులను 7 పగళ్లను తన యొక్క తపోశక్తితో ఒక్క రాత్రి కింద కుదించింది ఆవిడ. సూర్యోదయం అయింది. మొత్తం జనులందరూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నారు. ఆ ఉదయిస్తున్న సూర్యుడితో పాటు తన రోగిగ్రస్తుడైన తన భర్త పడిపోయాడు. పడిపోగానే ఒక్క క్షణంలో పడిపోయిన భర్తను బ్రతికిచ్చింది అనసూయమ్మ. అంతే. ఇక అనసూయమ్మకు సాష్టాంగ నమస్కారం చేసింది సుమతి. భర్తను బ్రతికించడమే కాకుండా భర్త యొక్క సమస్త కుష్ఠిరోగము పోయేటట్టుగా అనుగ్రహించింది. దీని తర్వాత సుమతి కౌశికులు ఇద్దరు ఆనందంగా ఉన్నారు. సుమతి యొక్క పాతివ్రత్య ధర్మం గురించి యావత్ భూమండలము మాట్లాడుకుంది. అలాగా నా భార్య ఎంత పెద్ద పతివ్రత అంటే దేవతలకే కష్టమైన ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని, అంటే ఈ 7 రాత్రులు 7 పగళ్ళని ఒక రాత్రి కింద కుదించి ఒక పతివ్రత అయిన సుమతికి అలాంటి ఒక గొప్ప వరాన్ని ప్రసాదించింది రామచంద్ర. ఇది హనుమాండవ్యుడికి ఖచ్చితంగా ఈ కథ వల్ల ఆయన తపోసాధన, ఆయన యొక్క తారతమ్యం అర్థమయ్యాయి. అలాంటి గొప్ప స్త్రీ శిఖామణి అనసూయమ్మ అని చెప్పాడు. ఇదంతా రామచంద్రమూర్తికి అత్రి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎక్కడైనా ఒక భార్య భర్తను పొగడటం అనేది మనం వింటుంటాం. అంటే ఎవరండి మీ ఆయన అనగానే, ఎవరండి మీ వారు అనగానే ఒక స్త్రీమూర్తి మా ఆయన ఇంత గొప్పవాడు, మా ఆయన అంత గొప్పవాడు అని చెప్పుకోవడం మనం విన్నాం. అలా సీతాదేవిని అడిగారనుకోండి, రామచంద్రమూర్తి ఎంత గొప్పో చెప్తుంది ఆవిడ. కానీ ఒక భర్త భార్యను పొగుడుతున్న వైనం ఇది. అత్రి, అందులోనూ సప్తమహర్షుల్లో ఒకడు అత్రి. అలాంటిది అనసూయ గురించి చెప్తున్న విధానం చూసి సీత ఎంతగానో ఆనందపడిందంట. అది గమనించాడు రామచంద్రమూర్తి. తర్వాత అత్రి దగ్గరికి వచ్చి, మీరే ఇంత వృద్ధులైపోయారు కదండి మీరు, మరి అనసూయమ్మ గారు ఎలా ఉన్నారు? అనసూయమ్మ గారి దర్శన భాగ్యం మాకెప్పుడు కలుగుతుంది అని అడిగాడు రామచంద్రమూర్తి జానకీమాత, లక్ష్మణుడు. ఎందుకంటే ఆయన చెప్పిన విధానాన్ని వీళ్ళు విని ఎప్పుడెప్పుడు అలాంటి ఒక గొప్ప స్త్రీమూర్తిని మేము ఇప్పుడు దర్శించుకుంటామనే ఒక ఆతృత వాళ్ళల్లో కలిగింది. అందులోనూ ఆ అనసూయమ్మ వల్ల వచ్చిన మందాకిని నది తీరంలోనే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక నెల 2 నెలలు ఉన్నారు అక్కడ. కాబట్టి ఆవిడ దర్శన భాగ్యం కలగాలి. అనగానే అప్పుడు అత్రి చెప్పాడు, ఇప్పుడు చాలా వయోవృద్ధురాలైపోయిందండి,
అనసూయ బయటికి కదలలేని పరిస్థితుల్లో పూర్తిగా వృద్ధురాలైపోయి ఆ లోపలే ఉంది అని చెప్పి రామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని, సీతని అనసూయమ్మ దగ్గరికి తీసుకువెళ్ళగానే ఒక్కసారిగా అనసూయ యొక్క దర్శనం రామ, సీత, లక్ష్మణులు ఒక్కసారిగా అనసూయమ్మని చూడగానే వాళ్ళకు రోమాంచం కలిగిందంట. అసల పండు ముసలావిడైపోయి, ఆ కురులన్నీ తెల్లగా అయిపోయి, ఆ నుదుటి భాగం అంతా గూడా ముడతలు ముడతలైపోయి, కనుబొమ్మలు కంటి మీద పడిపోతూ, ఆ చిగుళ్ళు, దవడలు అన్నీ కూడా తెల్లగా పాలిపోయి, ఒక పండు ముసలావిడ ఎలా ఉంటుందో అలా ఉంది అనసూయ. అలాంటిది అనసూయ దగ్గరికి వచ్చి అత్రి చూడు నిన్ను చూడటానికి ఎవరు వచ్చారు అంటే ఒక్కసారిగా కళ్ళు చాలా దీర్ఘంగా చేసి చూడగానే అంత దేవతలనే నిగ్రహించగలిగిన ఆ అనసూయమ్మ అలాంటిది రామచంద్రమూర్తిని చూసి ఎక్కడ లేని ఆనందం కలిగిందంట అనసూయమ్మకి. రఘురాముడు వచ్చాడా మన దగ్గరికి, అయ్యా ఎన్నాళ్లగా అనుకుంటున్నామో నేను అత్రి, ఎప్పుడు కలుగుతుంది మనకి రఘురాముడి దర్శన భాగ్యం అని అనుకుంటున్నాం. అలాంటి రామ రా ఇక్కడికి అని చెప్పగా ఒక ఆసనం వేస్తే రాముడు, లక్ష్మణుడు అక్కడ కూర్చుంటే అనసూయమ్మ ఎంతో ఆనందపడితే ఆ అనసూయమ్మ పక్కకు సీతాదేవి వెళ్ళి అనసూయమ్మ పక్కన కూర్చుంటే ఒక 90-95 సంవత్సరాల ఒక పండు సుమంగళి, పండు ముత్తైదువులాగా కనపడింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి సీత కూర్చుంటే సీత యొక్క తల మీద చెయ్యి పెట్టి చూస్తే సీతామాత జుట్టు కూడా అట్టలు కట్టి ఉంటే ఆ సీతామాతను చూచి ఎంత ఆనందపడిందో అనసూయ. ఇంత చిన్న వయసులో మీరందరూ కూడా తాపసుల్లాగా మారి ఇక్కడ మీరేదన్నా నోము నోచారా, ఇక్కడ ఏమన్నా మీరు వ్రతాలు చేసుకోవడానికి వచ్చారా, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనగానే సీత వచ్చిన ప్రయోజనం చెప్పింది. ఇలాగా రామచంద్రమూర్తి, నేను లక్ష్మణస్వామి అందరం కలిసి దీక్ష పూని 14 సంవత్సరాలు తాపసుల్లాగా మారి కందమూలాలు ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండటానికి నిర్ణయించుకున్నాం. తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడానికి నా భర్త అయిన రామచంద్రమూర్తి ఈ నిర్ణయం తీసుకుంటే నేను ఆ రామచంద్రమూర్తిని అనుగమిస్తూ వచ్చానంటే ఎంత కోమలిగా ఉన్నావు సీత, నీ చేతులు పట్టుకుంటే తమలపాకుల్లాగా ఉన్నాయి, నీ అరికాళ్ళు చూస్తే గులాబీ రేకుల్లాగా ఉన్నాయమ్మా, ఎలా నడుస్తున్నావు ఈ అరణ్య మార్గంలో అంటే సీత కూడా చాలా చిన్నపిల్లగా చాలా అమాయకత్వంగా నా రాముడు ఎక్కడుంటే అదే నాకు స్వర్గం కదండి, నా రాముడు ఎక్కడెక్కడ అడుగులు వేస్తే ఆ అడుగుల్లో నేను కూడా అడుగులు వేస్తుంటాను, ఎక్కడ ముళ్ళు లేవో ఎక్కడ రాళ్ళు లేవో అక్కడే నా రాముడు నా కోసం అడుగులు వేస్తాడు, కాబట్టి నేను నా రాముడు వెనకాల 14 సంవత్సరాలు నేను నడిచేస్తానంటే ఆవిడ యొక్క అమాయకత్వానికి ఆ కౌశలత్వానికి ముగ్ధురాలైపోయిన అనసూయ ఆ చేతులతో సీతామాత నుదుటి మీద చెయ్యి పెట్టి ఆమె మూర్ధన్యాన్ని ఆమె యొక్క నుదుటిని ముద్దు పెట్టుకొని సీతను చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది అనే దగ్గర ఇవాళ మనం మన యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ అసలు నెక్స్ట్ ఎపిసోడ్లో అనసూయ యొక్క పాతివ్రత్యం ఏమిటి, అనసూయ దత్తాత్రేయుడికి తల్లి ఎలా అయింది, అసలు అనసూయ ఎవరు, అనసూయ ఇంత గొప్ప వ్యక్తి అవ్వటానికి కారణం ఏమిటి, అనసూయకు సీతకు ఒక సంవాదం జరుగుతుందండి. ఇప్పుడు అది యావత్ భారతదేశం దాన్ని సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీ ధర్మం అంటే ఏమిటి, ఒక స్త్రీ వల్ల పురుషుడు యొక్క ఆయురారోగ్యాలు ఎలా నిలబడతాయి, అసలు స్త్రీమూర్తికి సనాతన ధర్మంలో ఎలాంటి ఒక పొజిషన్ కల్పించారు. ఎందుకంటే అసలు అత్రి ఎక్కడా లేదు. ఒక అమ్మాయిని కలిసి మీ ఆయన ఎవరంటే మొగుడు గురించి గొప్పలు చెప్పుకునే భార్యలను చూశాం కానీ ఈ కథ ప్రత్యేకం. ఎందుకంటే భార్యల గొప్పలు చెప్పుకునే అత్రి మహర్షి సీతామాతను రాముణ్ణి తీసుకొని వెళ్ళి అనసూయమ్మ దర్శనం ఎందుకు కలిగించాడో మీకు తెలుస్తుంది. ఈ సంవాదన అనేది ప్రతి గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి వాళ్ళు వినేటట్టుగా వాల్మీకి రచించాడు. అసలు ఎందుకు అనసూయని కలవాలో మీకు తరువాయి ఎపిసోడ్లో నేను చెప్తాను. దాంతో అయోధ్యాకాండం ముగుస్తుంది. సో అనసూయమ్మని దర్శించుకొని రోమాంచగలిగిన రామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణులను మన మనసుల్లో నిలుపుకుంటూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.
విన్నారు కదండి. సుమతి, కౌశికుల వృత్తాంతం తెలుసుకున్నాము. తర్వాయి భాగంలో అనసూయమ్మ గారి వైశిష్ట్యం ఏంటో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.